సాయిభక్తులందరికీ సాధమైన సాయిరాం. మనము గీతావాహిని చెప్పుకుంటున్నామండి. స్వామి పుట్టినరోజు పండుగ చేసుకున్న తర్వాత మరలా మనం కలుసుకుని ఈ గీతావాహిని చెప్పుకునే అదృష్టం మనకు దొరికింది. కాబట్టి క్రితంసారి చెప్పుకున్న దాంట్లో మనము జ్ఞాన విజ్ఞాన యోగము భగవద్గీతలో 7వ అధ్యాయం దాని దగ్గరికి వచ్చి ఆపాము. కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి కనెక్ట్ కోసము చెప్పుకుందామండి. అందులో స్వామి కృష్ణ పరమాత్మ చెప్పిన మయాశక్త మనఃపార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాన్యసి తచ్చును అన్న మొదటి పద్యం ఏదైతే ఉందో జ్ఞాన విజ్ఞాన యోగంలో దాని గురించి స్వామి కొంత చెప్పారు. ఏమన్నారంటే అండి, నాయందు చిత్తం ఉంచి మనం స్వామిని ఊహించుకుంటూ ఉండాలండి. మాటలు మాట్లాడుతున్నప్పుడు నాయందు చిత్తం ఉంచి శ్రద్ధతో నన్నే ధ్యానించుతూ ఉండడం. శ్రద్ధ, ధ్యానము 2 విషయాలు అక్కడ వస్తాయండి. ఆ మాటలు మనం క్రితసారి కొంత చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాటిలోకి వెళ్ళొద్దు. ఇది శ్రేష్టమైన యోగం అన్నారు. అన్ని యోగాల్లోకి శ్రేష్టం అంటే మనం భక్తి యోగము, కర్మయోగము, సేవా యోగము అన్ని ఎన్నో యోగాలు మాట్లాడతాము. అన్ని యోగాల్లోకి శ్రేష్టమైన యోగం ఏమిటి? ఇప్పుడు మనము ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మన దగ్గరికి ఒక పోర్ట్ఫోలియో మేనేజర్, ఇన్వెస్టర్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ వచ్చి మాట్లాడుతుంటే, సార్ మీకు ఇది ఉంది, ఇక్కడ మీరు బాండ్స్ లో పెట్టచ్చు, ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు, ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ లో పెట్టచ్చు, ఇలా చెప్పారనుకోండి పని. మీరు ఏమంటారు? మీ ప్రశ్న ఏముంటుంది? అయ్యా బానే ఉంది, అన్నిట్లోకి శ్రేష్టమైనది ఏమిటి? శ్రేష్టమైనది అంటే ఏమిటి అక్కడ అర్థము? ఏది సెక్యూరో, ఏది ఉన్న దాంట్లో అన్నిటికన్నా మంచి రిటర్న్స్ ఇస్తుందో. రిటర్న్స్ బాగుండాలి, నాకు సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉండాలి, ఇటువంటి దాన్ని నేను శ్రేష్టము అంటాను. అలాగే ఈ జీవితంలో టైం అంటూ పెట్టి నేను సాధన చేస్తున్నప్పుడు, నా జీవితాన్ని సాధన కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు, నా విశ్వాసాన్ని స్వామి పాదాల యందు పెట్టి ఆయన్నే నమ్ముకుని ఈ జీవితం ఆయన కోసమేం పెడతాను అని ఒక భావం ఉన్నప్పుడు, ఈ 2 చేసేదాన్నే శ్రద్ధ, ధ్యానం అంటారండి. అంటే శ్రద్ధ కలిగి ఉండడము, ఆయనే నన్ను తరింప చేయగలరు అన్న ఒక గట్టి విశ్వాసం. ధ్యానము అంటే ఏకాగ్ర భావంతో ఆయన్ని మీద పట్టుకుని అన్యచింత అనేది తీసేసి అనన్య చింతతో ఉండడము. ఈ 2 గనక చేస్తే ఇది శ్రేష్టమైన యోగము అంటున్నారండి స్వామి. ఈ ధ్యాన యోగము, జ్ఞాన యోగము ఇవి అంతరంగ సాధనాలు అన్నారండి. అంతరంగ సాధనాలు అంటే ఏంటండి? మన లోపల జరిగే విషయాలు. బయటికి ఏమన్నా తెలుస్తుందా? మీరు ఎలా ధ్యానం చేస్తున్నారో తెలుస్తుందా? మనం కూర్చుని ఉండొచ్చు, ధ్యానం చేస్తున్నట్టు కనబడచ్చు, లోపల ఏం ఆలోచనలు ఉన్నాయో ఎవరో చెప్పలేరు. అలాగే మీరు పనులు చేస్తూ ఉండొచ్చు, మీ లోపల స్వామి ఎంతగా ఉన్నారో కూడా ఎవరు చెప్పలేరు. ఈ 2 జరగచ్చండి. కాబట్టి సాధన అనేది ముఖ్యంగా అంతరంగమే. ముఖ్యంగా బయట జరిగేది చాలా అతి తక్కువ పాళ్ళు అంటాను నేను. అయితే సాధనలో ఒక ఇబ్బంది ఏంటంటే, బయట జరిగే సాధనకి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మొదలు పెడితే, అంటే ఇప్పుడు జరగాల్సిన తంతు బయట ఉన్నట్టు కనబడుతుందండి. అంటే ఇప్పుడు ఇది ఉంటుంది, మన ఈ సత్యసాయి వ్రతాలు చేశారనుకోండి. సత్యసాయి వ్రతం చేస్తున్నారు. వ్రతం అంటే ఎట్లా అయిపోదు కదండి. వ్రతానికి ఎన్నో ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. దానికి ఫస్ట్ సామాగ్రి అంతా తెచ్చుకోవాలి. మీరు చక్కగా స్నానం అని చేసి అక్కడ వ్రతం చేసేవాళ్ళు కూర్చోవాలి, సంకల్పం చెప్పుకుంటారు. తర్వాత గణపతి ప్రార్థన, నవగ్రహాలు ఇవి అవి చేస్తారు. దాని తర్వాత స్వామికి చేసే స్తోత్రాలు, పూజ అవి చేస్తారు. దాని తర్వాత మీరు కథలు చదువుకుంటారు, కథలు శ్రద్ధగా వింటారు. తర్వాత మీరు ఫలం అంతా స్వామికి అర్పించేసి తర్వాత ఉన్న ప్రసాదం, స్వామి ప్రసాదం అందరికీ పంచిపెట్టి మీరు ప్రసాదం తీసుకుంటారు. ఎంతో ఒక తంతు ఉంది కదండి. 2.5 గంటలు 3 గంటలు ఈ తంతు పడుతుంది. ఈ తంతు పట్టిందంతా బయట అంటే ఎక్కడిది, లోపల ఉందా బయట ఉందా అన్న ప్రశ్న వచ్చేది అనుకోండి. ఇది బయట సాధన, అంతరంగ సాధన అన్న ప్రశ్న వచ్చేది అనుకోండి. ఏం చెప్తామంటే సాధన అంతా అంతరంగమే అంటున్నారు స్వామి. ధ్యాన యోగము, జ్ఞాన యోగము అంతరంగ సాధనం అంటున్నారండి. అంటే భక్తి బయటకు ఉన్నట్టు కనబడినా కూడా భక్తిలో కూడా ధ్యానం ఇముడితే ఎంత గొప్ప విషయం అండి. మన మనస్సులు గనక స్వామి మీద కేంద్రీకృతం అయితే, ఆ విధంగా భక్తి చేస్తే, లేకపోతే ఏమవుతుంది, ఇదొక వాక్యూమ్ లాంటిదండి ఈ మైండ్. మీరు అక్కడ స్వామిని ఉంచకపోతే మిగతావన్నీ వస్తాయి. ఆ మిగతా వచ్చే దాంట్లో ఏమొస్తాయి, కొంతసేపు బాగానే ఉన్నట్టు ఉంటుంది. అందరం కూర్చున్నాము, ఎంత ఆనందంగా ఉందండి, మంచి భజనలు పాడుతున్నాము, మంచి సంగీతం వింటున్నాము, బాగుంది అన్నట్టు ఉంటుంది. కానీ అంతటితో అయిపోయింది అండి మన మనస్సు. ఇది కోతి కదండి. అదేం చేస్తుంది, ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత వేరే వాళ్ళు ప్రవర్తించే విధానం మనకి నచ్చదు.
లేకపోతే వాళ్ళు నాకు అడ్డొస్తున్నారు అని ఒక భావన వస్తుంది. ఇలా నానా రభస చేసి పెడుతుంది మైండ్. కాబట్టి దానికి వాక్యూమ్ లాగా ఉంచకూడదు. అంటే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఎంత వీలుంటే అంత వేరే ఆలోచనలను పక్కకు తీసేస్తూ స్వామి ఆలోచన తీసుకొస్తూ ఉండడమే ధ్యానము. అది చేస్తేనే దీనికి యోగానికి విలువ. లేకపోతే స్వామన్నారండి, శ్రద్ధ లేకపోతే ఇది కొయ్య బొమ్మ వంటిది. మీరు సెపరేట్‌గా ధ్యానం అనుకోండి, మీరు జ్ఞాన మార్గం అనుకోండి, భక్తి ఉండడం ముఖ్యం అందరు అన్నిట్లో. భక్తి అంటే నిజంగా భక్తి అంటే ఏమిటి? శ్రద్ధ. ఆ శ్రద్ధ ప్రాణం లాంటిదన్నారు స్వామి. ఆ శ్రద్ధ అనే ప్రాణం లేకపోతే ఏం చేసినా కొయ్య బొమ్మ వంటిది అన్నారండి స్వామి. చాలా బ్యూటిఫుల్ ఇది. అయితే అన్నిటికీ మూలము భగవంతుని యందు గాఢమైన ప్రేమ. మూఢమైన ప్రేమ కాదండి. మూఢంగా కనబడొచ్చు అది కొన్నిసార్లు. కానీ గాఢమైన ప్రేమ ఉండాలి. మూఢం కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక మన ఆయనెవరు ఆహ్, ఈయన ఆటవికుడు ఉంటాడు చూడండి. అర్జునుడుకి తర్వాత అర్జునుడికి తర్వాత వచ్చిన జన్మ అంటారు. అది మన కిరాతార్జునీయంలో కిరాతకుడు పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన పోనీ ఆయన కన్నప్ప. కన్నప్ప ప్రేమ తీసుకుంటే మూఢభక్తి. మూఢభక్తి. ఈ అమాయకులు చాలా మంది ఉంటారు. ఆ మూఢభక్తి ఉంటుంది వాళ్ళకి. ఆ మూఢభక్తి ఒకవేళ నాలో అమాయకత్వం ఉండి, నాకు ఏ విషయం తెలీదు అని అనుకున్నప్పుడు, నా వరకు వచ్చి నాకు మూఢభక్తి ఉంటే పర్వాలేదండి. కాకపోతే ఈ మూఢత్వము వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టు ఉంటే అది ముఖ్యం కాదు. మూఢత్వం ముఖ్యం కాదు. మూఢభక్తి అనిపించుకోదు అప్పుడది. మూఢభక్తి కన్నా మోర్ ఇంపార్టెంట్ గాఢ భక్తి ఇంపార్టెంట్ అని స్వామి చెప్తున్నారు. గాఢమైన ప్రేమ ఉండాలి. అదే భక్తి. అంటే భగవంతుని యందు గాఢమైన ప్రేమ. గాఢమైన ప్రేమ అంటే ఏంటండి? ఎలా చెప్పుకోవచ్చు మనకి నార్మల్ రోజు మనకు అలవాటు పడ్డ లాంగ్వేజ్‌లో చెప్పుకోవాలంటే గాఢమైన ప్రేమ అంటే ఏమిటి? గాఢమైన ప్రేమ అంటే అవ్యాజ్యము అంటారు. అంటే వ్యాజ్యము అంటే ట్రాన్సాక్షన్ అండి. బిజినెస్. అవ్యాజము అంటే వితౌట్ రీజన్. వ్యాజము అంటే రీజన్ యాక్చువల్లీ. ఏదన్నా ఒకటి ఇచ్చి పుచ్చుకోవడానికి ఒక రీజన్ ఉండాలి. ఏవండి? కాబట్టి అది లేకుండా రీజన్ లేకుండా ఉండేది. ఒక ఒక ప్రేమ. అంటే అది దేనితోనూ సంబంధం లేదు. ఆయన నాకు ఇది ఇచ్చారు కాబట్టి ప్రేమ, అది ఇచ్చారు కాబట్టి ప్రేమ అనేది కాకుండా ఆయనంటే ఆ ప్రేమ. ఆయనే నాకు సర్వము అన్న భావం ఉండడం అన్నమాట. ఈ భక్తి స్థిరంగా కలగాలంటే 3 విషయాలు చెప్పారు స్వామి. లాస్ట్ టైం ఏదో మాట్లాడుకున్నాము. ఈసారి మనము ముందరికి వెళ్ళిపోవాలి కాబట్టి నేను కొంచెం చాలా అసలు బ్రీఫ్‌గా పాయింట్స్ చెప్తా. భగవంతుడి గుణగణాలు తెలిసుండాలన్నారు. అంటే క్వాలిటీస్ భగవంతుడి. తర్వాత స్వభావ స్వరూపాలు తెలియాలన్నారండి. స్వభావ స్వరూపాలంటే 2 ఒక విధంగా బాగా కనెక్టెడ్ అండి. స్వభావ స్వరూపాలు 2 కనెక్టెడ్. అయితే ఎట్లా ఉంటుందంటే స్వరూపం సత్యం లాంటిది, స్వభావము ధర్మం లాంటిది. సత్యధర్మాలు తీసుకుంటే స్వరూపం సత్యం లాంటిది. ఎగ్జిస్టెన్స్ స్వరూపం. స్వభావము అది ధర్మం లాంటిది. ఆ 2 విడిగా ఉన్నవని అనుకోకూడదండి. అవి 2 సైడ్స్ ఉన్న కాయిన్స్ లాంటిదే. 2 పర్యాయ పదాలు లాంటివి. తర్వాత పరిచయం ఉండాలన్నారు. మూడో విధానికి పరిచయం. భగవంతుడికి గుణగణాలు తెలియాలి. భగవంతుడి గుణగణాలు తెలిస్తే భగవంతుడి గుణగణాలతో చేసేదే భజన అండి. స్వభావ స్వరూపాలు భగవంతునివి మనము తెలుసుకోవడమే మనం చేసే కర్మ. పరిచయం అని మనం ఏదంటున్నామో అది జ్ఞానం. అంటే అర్థం ఏంటంటే మనం చేసే 3 ఇందులో వచ్చేస్తున్నాయి. స్వామి మనకి పెట్టారు చూడండి. గుణగణాలు మన భగవత్ స్వరూపం భజనలలో పాడుకోవచ్చు. స్వభావ స్వరూపాలు కర్మ అని ఎందుకన్నానంటే భగవంతుడి స్వరూపం ఏంటండి? భగవంతుడి స్వభావం ఏంటి? భగవంతుడి స్వరూపం మన ఎదురుగుండా ఉన్న వాళ్ళ అందరిలోనూ ఆ రూపాలే. నారాయణుడి రూపం అంటే నారాయణ సేవ అని ఎందుకంటున్నాము? అదే స్వామి రూపం. నారాయణుడి రూపం అది. ఆ స్వామి రూపం. స్వామి రూపం అదొక్కటే. ఆయన ఏదైతే దాల్చి ఉన్నారో పుట్టపర్తిలో అనుకోవడం అది కొన్నాళ్ళు ఉంటుంది. కొన్నాళ్ళు తర్వాత ఉండదు. కాబట్టి అది మాత్రమే అని కాదు. ఇప్పుడు షిర్డీ బాబా రూపం మనం చూడగలుగుతున్నామా? ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు చూశారు. వాళ్ళు స్వామి రూపం చూడలేదు. కాబట్టి ఏ రూపం ఉన్నా కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు ఉండదు. కాబట్టి అటువంటి రూపం కాకుండా స్వరూపము నిజంగా అంటే అంటే సొంతగా మనదే ఉన్న రూపము. స్వామిది ఏదైతే ఉందో అదే అందరూ అనుకునేట్టు అందరి రూపాలు. ఆ విధంగా ఉండి ఆ స్వభావ స్వరూపాలు ఆయన భావం తెలుసుకునే స్వభావం. స్వరూపం తెలుసుకుని మనం వ్యవహరిస్తే స్వభావం అట్లా వస్తుందండి. భగవత్ స్వరూపంగా మనకి తెలుస్తుంది. నేచర్. ఉదాహరణకి ఎదురుకుండా వాళ్ళు భగవత్ స్వరూపం అనుకుని మనం ఒక విధంగా ప్రవర్తించినప్పుడు వారి నుంచి కూడా అటువంటి స్వభావం మనకి తెలుస్తుంది. భగవత్ స్వరూపం. అది మనం ఫస్ట్ స్టెప్ తీసుకోకుండా మనకు తెలియదు. ఇక పరిచయం అంటే జ్ఞానం అని ఎందుకన్నానంటే
స్వభావ స్వరూపాలు ఇది భగవత్ స్వరూపం నమ్మి మనం వాటితో వ్యవహరిస్తున్నప్పుడు, మనం సేవ చేస్తున్నప్పుడు మనకి ఆ రుచి తెలుస్తూ ఉంటుంది. అదే పరిచయము. భగవత్ రుచి తెలుస్తూ ఉంటుంది. ఓహో! ఇదే ఆ స్వరూపం. నన్ను నేనే కొంత కొంతగా తెలుసుకుంటూ ఉంటాను. మన ఆత్మ జ్ఞానము మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ వ్యక్తం అయ్యేది మెల్లిమెల్లిగా పెరగడాన్ని పరిచయము అన్నారు. ఈ విధంగా ఎన్ని విధాలుగానే చెప్పుకోవచ్చండి దీన్ని. ఇది జరుగుతుంది అని స్వామి చెప్పారు. ఇక్కడి నుంచి తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగంలో స్వామి తర్వాత జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్య అశేషతః యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని ఒక 7.2 ఏడో అధ్యాయంలో రెండో శ్లోకము. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతిథి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అనే మూడో శ్లోకాల గురించి తర్వాత కొన్ని మాటలు చెప్పే మాటలు వాటికి లింక్ అన్నమాట. అందుకని స్వామి ఏమన్నారు, మొట్టమొదటి నువ్వు స్వరూప స్వభావాల గురించి నీకు నేను చెప్తున్నాను. అనుభవ జ్ఞానంతో కూడిన శాస్త్ర జ్ఞానం నీకు పూర్తిగా చెప్పదలిచానన్నారండి స్వామి. అంటే శాస్త్రజ్ఞానం చెప్తోంది, పుస్తకాలు చెప్తున్నాయి, యూట్యూబ్లు చెప్తున్నాయి, ఈ విధంగా తెలుసుకోవాలి, మనిషి అంటే ఇది, మానవుడంటే ఇన్ని విధాలుగా ఉన్నాడు, మనస్సు ఇట్లా ఉంటుంది, బుద్ధి ఇలా ఉంటుంది, ఆత్మ ఈ పరంగా ఉంటుంది, ఈ విధంగా అంతా తెలుస్తోంది మనకి. కాన్సెప్ట్ తెలుస్తోంది, బానే ఉంది. ఇది శాస్త్రజ్ఞానం మాత్రమే. కానీ ఏది మిస్ అవుతుంది ఒకవేళ గనక మనం అందులోకి పూర్తిగా భగవంతుడి అనుగ్రహంతో దిగకపోతే? అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం లేకపోతే శాస్త్రజ్ఞానము ఎంత విన్నా కూడా వింటున్నప్పుడు పట్టినట్టే ఉంటుంది కానీ పట్టదండి. ఎందుకంటే నిధిధ్యాస అనేది, మననం అనేది జరగట్లేదు. మనకి 3 స్టెప్స్ ఉన్నాయి స్వామి చెప్పేవి. శ్రవణ, మనన, నిధిధ్యాసలు. ఈ 3 జరగాలి. శ్రవణం చేస్తున్నాం, వింటున్నాం. కానీ విన్నదాన్ని మననం చేయడం. మననం అంటే ఏంటండి? మననం అంటే శ్రవణం చేసినప్పుడు అంతా విన్నదంతా మనకి ఒక్కసారి అర్థం కాదు. అర్థమైనట్టు ఉన్నా అక్కడ మనకి డౌట్స్ వస్తాయి. డౌట్స్ ఎందుకు వస్తాయండి? మనలో ఉన్న ఇంతకు ముందు ఉన్న మోడల్ బట్టి అవిశ్వాసం అనేది ఉంటుంది. అవిశ్వాసం అంటే నమ్మకపోవడము, నమ్మకం లేకపోవడం అనే మాటని కాదండి ఆల్వేస్. అవిశ్వాసము అంటే నాకు ఇదివరకు తెలియని విషయం ఒకటి చెప్పినప్పుడు అది పూర్తిగా తెలుసుకునేంత వరకు, ఎవిడెన్స్ తో తెలుసుకునేంత వరకు నాకు దాన్ని దాన్ని శిరోధార్యం కాదు నాకది. ఇది విశ్వాసం ఒక అర్థం ఇది కూడా. రెండోది, ఒకవేళ నాకు అనుభవం అయ్యి ఒకసారి తెలిసిన తర్వాత కూడా ఇది నిజమే అని మరలా కింద పడిపోయి మర్చిపోతూ ఉండడం రెండో విధమైన విశ్వాసం. ఇప్పుడు 2 విధాలైన అవిశ్వాసం మనం చూసాం. ఎక్కువగా మనకి ఈ సెకండ్ జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు స్వామి మహిమ చూస్తాము, స్వామి ప్రేమ చూస్తాము, స్వామి మనకి ఇచ్చిన అవకాశాలన్నీ మనము చేజిక్కించుకొని కొంతవరకు చేజిక్కించుకుంటాము. స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఆహా! ఇంతకన్నా గొప్పది ఇంకా వేరియేషన్ లేదు, నాకు ఇది వదిలి వెళ్ళాలని లేదు అని అనుకున్న వాళ్ళము ఒక 6 నెలల్లో వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉండొచ్చు మనం. మనము ఆ ఎన్వైరన్మెంట్ నుంచి బయటకు రాగానే, వాతావరణం నుంచి బయటకు రాగానే మన మనస్సులు మారిపోతాయి మళ్ళీ. మారిపోయినప్పుడు వేరే విధంగా ఉన్నట్టుంటుంది. ఇలా అవిశ్వాసం అంటే ఒకదాన్ని ఏంటంటే ఇంతకు ముందు ఉన్న అనుభవం నుంచి పడడం. రెండో విధం ఏంటంటే అండి, వింటున్నప్పుడు, శ్రవణం చేస్తున్నప్పుడు నాకు కంప్లీట్ గా ఎవిడెన్స్ రాలేదు. అంటే ఎవిడెన్స్ అని ఎందుకు, సైంటిఫిక్ మాట ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అండి, నాకు ఇదివరకున్న నాలెడ్జ్, ఇదివరకు ఉన్న అండర్స్టాండింగ్, నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ తో పాటు ఏదన్నా కూడా ఆ నాలెడ్జ్ లో ఉన్న కొంత లాజిక్ ని తీసుకుని దానిపైన బిల్డ్ చేసుకుంటూ వచ్చి, ఇది నీకు అర్థమవుతుంది కదా, దీనివల్ల ఇది ఉంది కదా అని లాజికల్ గా చెప్పినప్పుడు మనము తొందరగా అగ్రి అవ్వగలం. ఇది మనందరం సైంటిఫిక్ గా పెరిగాం కాబట్టి. ఏదన్నా ఈ కనెక్ట్ లేకుండా మధ్యలో గ్యాప్ ఉండి, మనకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని నుంచి కనెక్షన్ లేకుండా సడన్ గా ఒక విషయం చెప్పి కనుక ఇదయ్యే విషయం మీరు నమ్మితే నమ్మండి అన్నారనుకోండి, అది నమ్ముతాను అని బయటకు అనొచ్చండి. కాకపోతే నిజంగా దాంట్లో విశ్వాసం ఉంటుంది. ఇది ఉన్నమాట. కాబట్టి ఈ విశ్వాసము అవిశ్వాసం మధ్యలో కొట్టుకుంటూ ఉంటుంది ఎక్కువసేపు ఈ మన సాధన అనేది. అది పూర్తి విశ్వాసం వచ్చినప్పుడు అక్కడి నుంచి మనకి ముందరికి వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టదంటారండి స్వామి. అసలు విశ్వాసం రావడమే కష్టం. నిజంగా ఆ విశ్వాసం రావడమే కష్టం. అది అనుభవ జ్ఞానము. ఒకసారి విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే అనుభవం మనకి కలుగుతున్నప్పుడు, అంటే చెప్పిన విషయాన్ని మనము చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, దాన్ని మూడో విధంగా ఆ మననం నుంచి, అంటే
అవిశ్వాసం ఇందాక చెప్పింది శ్రవణము, అవిశ్వాసం వచ్చినప్పుడు దాన్ని మరల నెమరు వేసుకుని ఈ విధంగా దాన్ని ఓ ఇలా ఉంటుందా అని అలా ఉంటుందా అని మళ్ళీ ఆలోచించి మనకి మనమే ఆ డౌట్స్ పోగొట్టుకుంటూ ఉండడము మనన స్టేజ్. దాని నుంచి బయటికి వచ్చేసి ఇది మరచిపోతున్నప్పుడు దాన్ని మరలా వెళ్ళి అటువంటి ఆ సత్సంగం అన్న ఎన్వైరన్మెంట్ లో ఉండి గుర్తు తెచ్చుకుని అప్లై చేస్తూ ఉండడం నిధిధ్యాస స్టేజ్. ఈ 3 స్టేజెస్ శ్రవణ మనన నిధిధ్యాసలు. ఈ 3 గనక ఉంటే ఇది అనుభవానికి లీడ్ చేస్తుందండి. శాస్త్ర జ్ఞానము శ్రవణం చేసినప్పుడు ఓన్లీ శాస్త్ర జ్ఞానము తెలుస్తుంది, శాస్త్ర జ్ఞానము అర్థం అవుతుంది. కానీ మధ్యలో మననము నిధిధ్యాసం అనేది లేకపోతే అనుభవానికి ఎప్పుడు లీడ్ చెయ్యదు అని స్వామి చెప్తారు. కాబట్టి అనుభవ జ్ఞానంతో పాటు నేను నీకు చెప్పదలిచే ఎంత ప్రేమ చూడండి స్వామికి. ఇక్కడ స్వామి ఎట్లా చెప్తున్నారంటే అనుభవ జ్ఞానంతో కూడిన శాస్త్ర జ్ఞానం నీకు పూర్తిగా చెప్పదలిచారన్నారు స్వామి. అంటే ఒట్టి మాటలు నేను చెప్పట్లేదు, అనుభవం నీకు కలిగేటువంటి ఇదేదో స్వామికి అనుభవం ఉన్న దాన్ని బట్టి చెప్తున్నారని కాదండి. స్వామికి అనుభవం అనేది స్వామి మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఏ సాధన చేయలేదు స్వామికి అటువంటి అనుభవం ఒక్కలే, అనుభవమే స్వామి. అది మన సంపూర్ణ విశ్వాసం. కాబట్టి అనుభవమే స్వామి. కాబట్టి స్వామి మనకి చెప్తున్నారు ఏంటంటే నేను శాస్త్ర జ్ఞానం చెప్తున్నా, ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగం వింటున్నావు, చాలా హై లెవెల్ సబ్జెక్ట్ ఇది, చాలా జాగ్రత్తగా వినాల్సిన సబ్జెక్ట్ ఇది. 7వ చాప్టర్ అంతా కూడా చాలా హై లెవెల్ సబ్జెక్ట్, చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఇందులో మనకి కథలు ఆ విధంగా అంతా ఉండవండి ఏది కూడా. భగవద్గీతలో వేరే చోట కథలు వస్తాయని కాదు, కానీ అట్లా చెప్పుకోవడానికి కూడా ఆస్కారం తక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ప్యూర్ జ్ఞానం ఇస్తారు స్వామి ఇక్కడ. ఆ ప్యూర్ జ్ఞానాన్ని చాలా జాగ్రత్తతో వినాలి. వినడమే కాకుండా స్వామి ఏమంటారంటే నువ్వు గనుక శ్రద్ధతో శ్రవణం చేసి మననం చేయడానికి సిద్ధపడితే నీకు నిధిధ్యాసం ద్వారా అనుభవం నేను కలిగిస్తాను. ఎందుకు? మన జీవితాలు ప్రతి మూమెంట్ ముందరికి తీసుకెళ్తున్న స్వామే కాబట్టి. మనకి జరుగుతున్న ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఎవరు కల్పిస్తున్నారు? స్వామి కల్పిస్తున్నారు. కాబట్టి ఏ అనుభవం ద్వారా ఎటువంటి అనుభవం, ఏ అండర్స్టాండింగ్ రావాలి, ఏ అనుభవం ద్వారా ఎటువంటి అవగాహన రావాలి అనేది స్వామి చేసేది అని మనం గమనించాలి. అంతే అండి. జీవితంలో ఒక విషయం తెలిసినా తెలియకపోయినా మనకి సాధకుల్లాగా సాయి భక్తులన్న వారికి ఒక విషయం తెలిసినా తెలియకపోయినా, ఒక గీత విన్నా వినకపోయినా, ఇవి వింటున్నాము, మనకి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము, మన ఆలోచన అంతా స్వామి మీద తీసుకెళ్తున్నాము, చాలా గొప్ప విషయం. కానీ గీత వింటేనే మనకి స్వామనుగ్రహం వచ్చినట్టు కాదండి. గీతావాహిని వింటేనే వచ్చినట్టు, లేక రామకథ సభని వింటేనే వచ్చినట్టు అని కాదు. ఏమిటి నిజంగా చేయవలసిందంటే మనకి ప్రతి మూమెంట్ ఎవరైతే ఇదంతా స్వామి వల్ల జరుగుతోంది అని స్వామిని అన్నిట్లో చూడగలుగుతున్నారో వారికి ఇవేమిటో అవసరం లేదు. అంటే చేయకూడదని కాదండి, చేయడం ఎందుకు? అది ఈ కాలాన్ని సద్వినియోగం చేయడం. అందరికీ కూడా బ్రతికినన్నాళ్ళు 24 గంటల చేతిలో ఉంది. 24 గంటలు ఉన్నప్పుడు అవి ఇవి చేసి మరలా వచ్చిన కొంత క్లారిటీ కూడా పోయి కన్ఫ్యూజ్ అయ్యే బదులు దాన్ని క్రమంగా డిసిప్లిన్ చేసి మైండ్ని ఇటువంటి శాస్త్రాల్లో కూర్చోబెట్టి స్వామి ఇచ్చిన ఈ సత్సంగంలో కూర్చోబెట్టి దాన్ని గనక ఆ విధంగా చేసి మెల్లిగా కామ్ చేస్తే, సైలెంట్ చేస్తే ఈ మైండ్ని, ఆల్ స్టడీ ఈస్ టు మేక్ ద మైండ్ స్టడీ అన్నారు స్వామి. ఆల్ స్టడీ ఈస్ టు మేక్ ద మైండ్ స్టడీ. స్టడీ సర్కిల్ అని ఎందుకు ఇచ్చారండి స్వామి? స్టడీగా అవ్వాలి కాబట్టి. మనం సర్కిల్లోకి వెళ్లకుండా, సర్కిల్ అంటే జన్మ పరంపర ఆ విధంగా చెప్పుకోవచ్చు. అంటే మరి రావడం పోవడం. ఆ సర్కిల్లోకి వెళ్లకుండా స్టడీ అవ్వాలి అంటే మనము స్టడీ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ చేసుకుంటుంది. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ నాది ఏంటంటే, ఎవరు కూడా మేము సేవ చేస్తున్నాము కాబట్టి మాకు స్టడీ సర్కిల్స్ అక్కర్లేదు అట్లా అనవలసిన అవసరం లేదండి. సేవ తప్పకుండా చేయండి. ఆ సేవ వల్ల మీకు మంచి ఆనందం కలుగుతుంటే ఆనందం సంపూర్ణంగా అనుభవించండి. అది స్వామి మీకు ఇస్తున్న ప్రసాదము. అయితే మనందరికీ కూడా మనము 24 గంటలు సేవలో ఉండిపోలేం. సేవ అనేది దృక్పథం. సేవ అనేది యాక్టివిటీయే కాదు, సేవ అనేది దృక్పథం కూడా. చూడండి, ఇంగ్లీష్ లో చాలా పదాలు నౌను వర్బ్ అవుతాయి. సేవ వర్బ్ మనం ఎక్కువ అనుకుంటున్నాం. వర్బ్ అంటే ఏంటండి? వెళ్ళి చేయడం, యాక్షన్ చేయడం. మరి సేవ అనేది నౌన్ ఎప్పుడవుతుంది అంటే దృక్పథం, యాటిట్యూడ్. మనలో యాటిట్యూడ్. కాబట్టి ఏం చేస్తున్నా సేవగా చేసే స్థితికి మనం రావాలి అంటే జ్ఞానపరంగానే వస్తుంది, అది కర్మపరంగా రాదు. వెళ్ళి ఒక యాక్టివిటీ చెయ్యడం మాత్రము కర్మపరంగా చేయొచ్చండి. అది మనకి ఎవరికైతే ఇంద్రియాలు ఉన్నారో, కర్మేంద్రియాలు ఉన్నాయో వాళ్ళందరూ వెళ్ళి చేయొచ్చు ఆ పనులు. మరి సేవ మనకి యాటిట్యూడ్ ఎట్లా అవుతుంది? జ్ఞానపరంగానే అవుతుంది. కాబట్టి జ్ఞానం ఇంపార్టెంట్. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? స్టడీ సర్కిల్ నుంచి వస్తుంది. ఒట్టిగా ఇవ్వలేదండి స్వామి. భజన్స్ ఎంత ఇంపార్టెంటో, సేవ ఎంత ఇంపార్టెంటో, స్టడీ సర్కిల్స్ అంతే ఇంపార్టెంట్ అని నా సంపూర్ణ విశ్వాసము. అసలు వీటికి తేడా లేదండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, చెప్పుకుంటుంటే ఇది సేవ ఎందుకు కాకూడదు?
మనకి తెలిసిన విషయం నలుగురికి చెప్పడం సేవ ఎందుకు కాకూడదు? మనకి తెలుసని కాదు. ఆ తెలిసి చెప్పడం వల్ల మన 10 మందికి కూడా పెరుగుతుంది ఆ విషయం. కాబట్టి అంతా సేవే. అది సేవ అనే దృక్పథము. సేవ అంటే ఇది మాత్రమే సేవ, ఇది సేవ కాదు అని అనుకోవడానికి మనమెవరము? మనకెంత తెలుసు కాబట్టి అట్లా అనుకోగలం. కాబట్టి తెలియకుండా మనం అప్పుడప్పుడు వీటిని కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్‌లో చులకన చేస్తామండి. ఇది చులకన చేయొద్దు స్వామిచ్చిన వాటిల్లో. భజన, తర్వాతేమో స్టడీ సర్కిల్, తర్వాత సేవ. సేవ చేయాలి చాలా గొప్ప. ఎందుకంటే అవసరం ఉంది. అవసరం చాలా ఉంది కాబట్టి చాలా మందికి కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. చాలా మందికి ఇప్పుడు ఈ కోవిడ్ లాంటి సిట్యుయేషన్స్ వచ్చాయి. పాపం తినడానికి కూడా కష్టంగా ఉండొచ్చు. కానీ చూసి చేయవలసిన పని. అండ్ వీలున్నంత వరకు మనం సేఫ్టీలో మనం పెట్టుకుంటూ వేరే వాళ్ళకి చేయవలసిన పని వీలున్నంత వరకు. కానీ సేవ చేస్తున్నప్పుడు మన వాళ్ళతో, మన ఇంటి వాళ్ళతో కూడా మనం గొడవలు పెట్టుకోకూడదండి. ఒకళ్ళని డిస్‌ప్లీజ్ చేసి ఇంకోళ్ళని ప్లీజ్ చేసే పద్ధతి అన్నిట్లో సర్వత్రా నారాయణ స్వరూపుడు ఉన్నారని తెలియని పద్ధతనమాట. ఇవన్నీ మొదట్లో కొంతవరకు ఓకే. కానీ మెల్లిమెల్లిగా అంటే ఇవన్నీ జ్ఞానపరంగానే రిజాల్వ్ అవుతాయండి. ఏ రిజల్యూషన్ అనేది రావాలి మన లోపల. అంటే మన లోపల స్టెడీనెస్ రావాలంటే జ్ఞానపరంగానే కావాలి. మిగతా విషయాలతో కాదు. అందుకే స్వామన్నారు, భక్తి సేవలు సేవలు 2 చిత్తశుద్ధి కోసం చేస్తావు నువ్వు. చిత్తశుద్ధి అంటే మైండ్ రిసెప్టివ్‌గా అవ్వడానికి ఒక జ్ఞానపరమైన విషయం ఇప్పుడు స్వామి చెప్తున్నారు ఈ గీతావాహినిలో. చెప్తున్నప్పుడు మనకు ఎలా అర్థమవుతుందండి? మనం ఎలా దీన్ని రిసీవ్ చేసుకోగలము? అది స్టడీ కావాలి. అది చిత్తశుద్ధి వచ్చుండాలక్కడ. చిత్తశుద్ధి ఎట్లా వస్తుంది? దానికి ప్రీ రిక్విజిట్స్ లాగా సేవ చేయమన్నారు చాలా యాక్టివిటీ. అది ఫిజికల్ యాక్టివిటీ. అంటే అక్కడితో సేవ ఆగిపోవాలని కాదండి. జ్ఞానం తీసుకుంటుంటే సేవ ఆగిపోవాలని కాదు. ఆ సేవ చేసి ఉన్నందువల్ల నీకు లెవెల్ ఆఫ్ చిత్తశుద్ధి వస్తుంది. ఆ చిత్తశుద్ధిలో ఈ మొక్కలు, ఈ బీజాలు మీరు నాటినప్పుడు అవి మొక్కలవుతాయి. ఆ మొక్కలైనప్పుడు ఇప్పుడు నీకు అంత ఏం చేసినా సేవలాగా నువ్వు చూడగలుగుతావు. అంతవరకు నేను ఏదన్నా సేవ అంటే నువ్వు నమ్మవు. చెప్పినా నమ్మవన్నారు స్వామి. కాబట్టి ఆయన ఏమన్నారు, ఫస్ట్ వెళ్లి చెయ్యి. ఫిజికల్‌గా చెయ్యి పర్వాలేదు. కాకపోతే మెల్లిగా అది యాటిట్యూడ్ చేసుకో. వర్బ్ నుంచి నౌన్ చేసేసుకో అని ఈ విధంగా చెప్తున్నారండి. ఇది తెలిసిన తర్వాత నీకు ఇంకా తెలియవలసింది ఏది ఉండదు అన్నారు. ఏదండి? ఈ అనుభవంతో కూడిన చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఒకటి తెలిసిన తర్వాత ఇంక తెలియవలసింది ఏమీ ఉండదు. ఒకటి తిన్న తర్వాత ఇంక తినవలసింది ఏమీ లేదన్నారనుకోండి ఎవరన్నా. ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. సైన్స్ అటువంటిది రేపు చేసిందనుకోండి. ఏదో ఒక మెడిసిన్ కనిపెట్టింది. ఒక పిల్లు కనిపెట్టింది. ఆ పిల్లు నాయనా నువ్వు ఒక్కసారి నోట్లో వేసుకో. ఇంకా నీకు జీవితంలో ఏది తినవలసిన అవసరం లేదన్నారనుకోండి. ఆఫ్ కోర్స్ అలాంటి వాడికి ఇంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకోండి. ఎందుకంటే నాకు తినాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి అందువల్ల మనస్సు ఇంకా తినాలనుకుంటుంది కాబట్టి కడుపు అడిగినా అడగపోయినా తింటా. కానీ అది తినడం ఇంట్రెస్ట్ బట్టి తినడం ఇంట్రెస్ట్ బట్టి తినడం విషయం అన్నమాట అది. అయితే నిజంగా చూసుకుంటే తినడం అవసరం ఉంటే శరీరానికి తినడం ఎనర్జీ కోసం అన్న పాయింట్ తీసుకుంటే ఒకవేళ ఏది తింటే ఒక పర్టిక్యులర్ మెడిసిన్ తీసుకుంటే ఇంకా నీకు ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా అడిషనల్ గా క్యాలరీస్ ఎనర్జీ ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదయ్యా. నీ బాడీకి ఎంత ఎనర్జీ ఎప్పటికీ కావాలో అంత ఎనర్జీ నీకు వచ్చేసినట్టే అంటే అలాంటిదే చెప్పారటండి విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి. బల అతి బల అని మంత్రాలు చెప్పారు. బల అతి బల మంత్రాల వల్ల వాళ్ళకి ఆకలి లేదు. ఆకలి తప్పులు రాలేదు. అందుకని వాళ్ళు తర్వాత ఎందుకు ఆయనకి తర్వాత వాళ్ళు 14 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళడము ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు కాబట్టి బ్రహ్మజ్ఞాని. ఆయనకు తెలిసినా తెలియకపోయినా అవతారం యొక్క సంకల్పం ఆ విధంగా. అంటే ఫిజికలీ ఆయనకు కూడా ఒక బాడీ వచ్చింది కాబట్టి ఆ బాడీకి కూడా కొంత ఏదో ఉండాలని. ఇది సరే మనం ప్రాపంచికంగా స్థూలంగా మాట్లాడుతున్నాము. శరీరము దాంట్లో వేసే అన్నము అని. అయితే స్వామి చెప్పే మాట ఇక్కడ మనము మనస్సుకు వేసేది తిండి. అది జ్ఞానం. ఈ జ్ఞానం ఏమిటి? ఒకటి తెలిస్తే గనక మనసుకి ఇంకా తెలియవలసిందేమీ లేదు. అయితే ప్రపంచంలో ఈ పవిత్ర జ్ఞానం తెలుసుకునేవాడు వేలాది ఇది మనం మాట్లాడుకుంటున్నామండి. ఇప్పుడు మరి ఎంతమంది లాగిన్ అయ్యారో నాకు తెలీదు. తెలిసే విషయం సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. హైదరాబాద్‌లో గనక ఇన్ని లక్షల మంది ఉంటే, అన్ని లక్షల మందిలో ఏదో ఒక చిన్న శాతం మంది కి మాత్రము వాళ్ళు ఆస్తికులుగా ఉంటారు. ఆ ఆస్తికులుగా ఉన్న వాళ్ళు పోనీ సగం మంది వేసుకుందామండి. మనం ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను. ఒక 1,00,00,000 మంది హైదరాబాద్‌లో ఉన్నారని అనుకుందాం. 1,00,00,000 మంది ఉండుంటారు. ఆ 1,00,00,000 మందిలో సగం మంది 50,000 మందికి ఇంట్రెస్ట్ ఉంది ఆస్తికం విషయాలంటే స్పిరిచువాలిటీ పైన అని అనుకుందామండి. ఆ 50,000 మందిలో మరలా చూసుకుంటే
ఈ సండే మార్నింగ్ 10 o'clock మనం ఏదైనా స్పిరిచువాలిటీ విన్నామని ఆ టైంలో అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. దాంట్లో మనం 10% వేసుకోవచ్చు అండి. అంటే 50,000లో 5,000, 50 లక్షలు 5 లక్షలు సారీ. ఈ 5 లక్షల మందిలో మరలా మీరు చూసుకుంటే అదే టైంకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చెయ్యలేక వేరే పనులుండి వెళ్ళిపోయే వాళ్ళల్లో ఇంకో 50% తీసేయచ్చండి. 2.5 లక్షలు. ఈ 2.5 లక్షల్లో మళ్ళా మీరు చూసుకుంటే ఒక్క ఎందుకు నేను ఇది వినాలి? ఇది చెప్పేది, ఇది కాదు నాకు వేరేదేదో వింటాను, వేరే వాళ్ళు చెప్పింది వింటాను, ఇది నాకు కరెక్ట్ కాదు అని ఒక గురువుకి, ఇంకో గురువుకి ఇట్లా వైషమ్యం చూపెట్టే వాళ్ళు ఉంటారండి. దాన్ని బట్టి చూసుకుంటే 10% 90% ఎగిరిపోతారు. ఇంకో 10% అంటే ఆ 2.5 లక్షల మందిలో ఒక 25,000 మాత్రం మిగలొచ్చు. అంటే అందులో ముసలి, చిన్నవాళ్ళు వీళ్ళందరినీ తీసేస్తే 25 లక్షలు, 25,000 కూడా ఉండరనుకోండి. దాన్ని 15,000, 10,000 వేసుకోవాలి. 10,000 వేసుకుందాం. ఈ 10,000 మందిలో ఇప్పుడు అందులో వినే వాళ్ళు వేరే వేరే భాషల వాళ్ళు తెలుగు అర్థం కాని వాళ్ళు లేకపోతే అట్లాంటి వాళ్ళని ఉంటే కనుక ఈ మెడిసిన్ దానికి కరెక్ట్ కాకపోవచ్చు. అట్లా తీస్తే అందులో 10% అంటే 10,000 మందిలో 1000 మంది ఉండొచ్చు. ఆ 1000 మంది కనెక్షన్ పాసిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చి అప్పుడు ఇబ్బందులు వచ్చేసి ఆ మూమెంట్‌కి వాళ్ళు రాలేకుండా ఉండేవాళ్ళు అందులోంచి ఒక 60-70% మంది ఉంటారండి. సో, ఒక 1000 మందిలో ఒక 300 మందో ఎంతమందికో ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 300 మందిలో కూడా ఆ మూమెంట్‌కి వచ్చేసరికి నిజంగా ఏదో ఒకటి అయి వినాలి దీనికి అని ఇంట్రెస్ట్ ఉండి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. 30 మంది కన్నా ఉండరని నా అభిప్రాయం. మీరు చూసుకోండి. ఈ లెక్క నేను మీకు చెప్పాను. మోస్ట్ ప్రాబబ్లీ మనకి యూట్యూబ్ అవన్నీ చూస్తూ ఉంటే తెలియాలి. ఒక 30 మంది కన్నా ఉండకపోవచ్చు. అంతే కదండీ! మరి లెక్క ఎప్పుడు అట్లాగే ఉంటుంది కదా! అదే స్వామి చెప్పినది ఏంటంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యదితి సిద్ధయే యథామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అది తెలుసుకోవాలి, తత్వం గురించి తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు పవిత్ర జ్ఞానము చివరికి అన్ని ఫిల్టర్స్ దాటుకుంటూ ఎవరో 1000లో ఒకళ్ళు నాయన అన్నారాయన. అంతే ఆ రోజుల్లో అంత ఈజీగా ఆయన చెప్పేశాడు రేషియో 1000లో ఒకళ్ళు అన్నారు. స్వామి అదే అంటున్నారు. ఈ ప్రపంచంలో పవిత్ర జ్ఞానం తెలుసుకునేవాడు నిజంగా అట్లా విన్న వాళ్ళలో నిజంగా తెలిసేది ఎంతమందికి అని అడుగుతారండి స్వామి. మనలో మనం 30 మంది చెప్పుకుంటున్నాము. మన 30 మందిలో మరి హోప్‌ఫుల్లీ అందరికి వారికి ఎవరికి నిజంగా తెలుసు ఇంత ముందు వాడికి మనం కనెక్ట్ చేసుకోవాలి స్వామి. అనుభవ జ్ఞానంతో కూడిన శాస్త్ర జ్ఞానం కావాలి. మనం మాట్లాడుకుంటున్నాము. మనలో కొంతమందికి ఇది మేబీ శాస్త్ర జ్ఞానంలానే పడుతోందేమో. కొంతమందికి వారికి రోజు జరిగే సాధనలో కనెక్ట్ చేసుకుంటూ అనుభవం అవుతూ ఉండొచ్చు. కాబట్టి ఎవరి మనసులో ఎలా ఉందనేది మనం చెప్పలేమండి. అలా ప్రయత్నించే వేలాది మందిలో ఏ ఒక్కడో నన్ను పొందుతున్నాడు అని ఇలా రేషియోస్ ఉన్నాయండి. ఆ రేషియోస్ బట్టి తెలుస్తుంది. కాబట్టి నాకంటే అధికమైనది మరెక్కడా లేదు అన్న మాట చెప్తూ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణామీవ అనే 7వ శ్లోకం. ఎంత బ్యూటిఫుల్. పూసలన్నీ దారంతో చేరినట్లు. ఇప్పుడు చూడండి దారంగా పూసలకి మధ్యలో ఒక చిల్లు ఉందనుకున్నామండి. దారం అందులోంచి పెడతారు. పెట్టేసరికి చక్కగా పూసలు ఇట్లాంటి పూసల మాలలు చాలా చోట్ల అమ్ముతూ ఉంటారు. మనం వెకేషన్ స్పాట్స్‌కి వెళ్ళినప్పుడు ఈ బ్యాంగిల్ స్టోర్స్ దాంట్లో చిన్న పిల్లలకి అవి చూసినప్పుడు ఆడపిల్లలకి వాళ్ళకి చాలా ఇష్టము. అవి కావాలి అంటారు. రంగురంగుల పూసలు. ఇట్లా ఈ పూసలన్నీ దారాలతో చేరినట్లు అన్నీ ఆ విధంగా కట్టేసి ఉందిటండి. అన్నీ నాలో చేరి ఉన్నాయి. అంటే ఈ పూసలేమిటి? ఈ దారాలేమిటి? ఇవన్నీ తర్వాత స్వామి చెప్తారండి. కానీ ఈ స్టేజ్‌లో పెట్టుకుందాం. దారము అంటే ఆధారము అని అర్థం చేసుకోవాలి. ఎక్కడన్నా దారము అనొస్తే ఇక్కడ దృష్టాంతంలో అంటే ఎగ్జాంపుల్‌లో దారము అనొస్తే దాష్టాంతికము అంటే దేనికి చూపెడుతుందో దాంట్లో ఆధారము అని అనుకోవాలి. ఆధారము అంటే సపోర్ట్ బేసిస్. కాబట్టి దారము ఆధారం అవుతుంది. మరి పూసలు ఏమిటండి? మిగతా అన్ని అంతే అనుకోవాలి. అది తప్ప ఆధారం అయినది తప్ప మిగతా అన్ని అంటే మిగతా అన్ని అంటే అనాత్మ అంతా అనాలి. మనము టెక్నికల్ గా చెప్పుకోవాలంటే వేదాంత పరిభాష అనాత్మ. మన భాషలో చెప్పుకోవాలంటే ఎన్ని చెప్తామండి ఇప్పుడు పూసలు ఏమిటి అంటే బీరువాలు ఆయనే, ల్యాప్టాప్స్ పూసలే, కుర్చీలు పూసలే, దేహము పూసలే, మనస్సు పూసే, ఇట్లా ఎన్ని చెప్తాను నేను. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఉన్న వాటికి అందుకని కామన్ గా ఏంటి అన్ని అన్ని ఆ కామన్ గా ఉన్న దానికి మాట అంటే ఆత్మ తప్ప. అంటే చాలా మందికి డౌట్ వస్తుందండి. సార్ ఆత్మే అంతా అంటారు కదా, ఆత్మే అంతా నిండి ఉంటుంది కదా, మరి అనాత్మ ఏమిటండి? అనాత్మ అంటే టెక్నికలీ
ఇంగ్లీష్ లో కూడా అన్ ఆత్మ. ఇంగ్లీష్ లో యుఎన్ యుఎన్ అన్న వర్డ్ ప్రిఫిక్స్ గా వస్తుందండి. ఈ ప్రిఫిక్స్ అంటే అటాచ్డ్, అన్అటాచ్డ్ అని అంటారు కదండి. సో అట్లా యుఎన్ అన్న వర్డ్ ఎందుకు వస్తుంది ముందర ప్రిఫిక్స్ గా అంటే అది కాదు అని చెప్పడానికి, నెగేట్ చేయడానికి యుఎన్ అన్న వర్డ్ వస్తుంది. ఏబుల్, అనేబుల్, అనేబుల్ అంటున్నారు. అట్లా నెగేట్ చేయడానికి, మరి ఆత్మని నెగేట్ చేయడానికి, అందుకని ఇంగ్లీష్ లో ఉన్న సంస్కృతంలోనే ఒకటే అన్నట్టు అనిపిస్తుంది ఆ పదం. ఏంటంటే ఆత్మ కానిదంతా అనాత్మ అన్నారు. మరి టెక్నికలీ డౌట్ ఏంటంటే ఆత్మ కానిదంటూ ఏమీ లేదంటూ మీరు ఒక పక్కన, మరి ఆత్మ కానిదంతా అని అంటున్నారే, అది ఎలా అండర్స్టాండ్ చేసుకోవడము అని మంచి ప్రశ్న అండి. అది సాధకులకి మనందరికి విని రావాల్సిన ప్రశ్నలు వస్తాయి కూడా. దాన్ని ఎట్లా ఆన్సర్ చేసుకోవాలి అంటే, నిజంగా ఆత్మ కన్నా వేరేది ఉందని కాదు నాయనా, నువ్వు ఆత్మలాగా మొత్తం చూడలే అంటే, నువ్వు అంటే మనస్సు ఇక్కడికి అర్థం ఏదో ఒకటి ఫిక్టిషియస్ గా ఉండి అది అర్థానికి అడ్డుపడుతున్నప్పుడు ఆ అడ్డుపడ్డమే ఆత్మ, ఆ అడ్డుపడ్డమే ఇగ్నోరెన్స్, అవిద్య. ఆ అడ్డుపడ్డం వల్ల ఇక్కడ లేదు అని అనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా వినాలండి. సూర్యుడు నిజంగా లేడా మబ్బు అడ్డు వచ్చినప్పుడు అన్న ప్రశ్నకి ఏం చెప్తారండి? చిన్నపిల్లాడు అంటాడు అవును లేడు కదా అంటాడు. తెలిసిన వాడు ఏమంటాడు? ఆయనకి కూడా కళ్ళతో చూస్తున్నప్పుడు కనబడట్లే సూర్యుడు. కానీ అంటాడు ఎక్కడికి వెళ్ళాడు సూర్యుడు? ఇక్కడే ఉన్నాడు అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలండి? ఈ రెండింటిని ఎట్లా మనం సమన్వయం చేసుకోవడము? పెద్దవాడు ఇదే కళ్ళతో చూస్తున్నాడా? ఆ కళ్ళతో చూస్తుంటే మరి మబ్బడ్డొచ్చిందా? మరి మబ్బడ్డొస్తే సూర్యుడు ఉన్నాడు అని ఎట్లా చెప్తున్నాడు? అంటే 4, 5 చెప్తాడండి ఆయన, ఆధారాలు చెప్తాడు. ఒకటి, ఇంతకు ముందు ఇంతకు ముందు నేను ఎన్నిసార్లు చూశాను, ఆయన వచ్చి వెళ్ళి ఇది మబ్బు వచ్చినంత మాత్రాన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కనబడతాడు కాబట్టి ఇంతకుముందు నా పూర్వ నాలెడ్జ్ బట్టి నేను చెప్తాను ఇది ఉన్నాడు సూర్యుడు. 2, నాకు మబ్బు దగ్గరగా ఉంది కాబట్టి నా కళ్ళని ఇది కప్పుతోంది, కానీ సూర్యుడిని ఎట్లా కప్పుతుందయ్యా అంత దూరంగా, అంత పెద్దదాన్ని, దీని సైజు చూడు ఆ సూర్యుడి సైజు చూడు, కాబట్టి సైంటిఫిక్ గా మాట్లాడతాను. లేదు. 3వది, అక్కడ కప్పినట్టున్న సూర్యుడు నా కంటికి కనబడట్లేదు, కానీ బయట వెలుతురంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తున్నారు ఈ వెలుతురు? కాబట్టి సూర్యుడు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తాడండి ఆ పెద్ద ఆయన. అంటే ఏంటి? డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఆయన చూడకపోయినా కూడా పరోక్షంగా ఆయన చూడగలుగుతున్నాడు. అలాగే భగవంతుడు ఉన్నాడా? అవిద్య అన్న మేఘం అడ్డొచ్చిన నాకు కనబడినంత మాత్రాన ఆత్మ, మరి దీని అనాత్మ అంటున్నాను టెంపరీగా, కానీ నిజంగా ఇది ఉన్నదే? నిజంగా అంటే వాట్ ఈజ్ క్లౌడ్ అండి? క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద స్కై ఎలిమెంట్స్ ఓన్లీ. స్కైలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో చిన్న చిన్న దుమ్ము లాంటివి, ఆ వాటర్ వేపర్, అవన్నీ కొయాగులేట్ అయ్యి మీకు క్లౌడ్ అంటున్నారు. దాని అస్తిత్వం ఏమిటి? దానికి వెయిటే లేదు అసలు. గాలి వస్తే ఎగిరిపోతుంది అది. దాని గురించి ఏంటి పెద్ద? కాబట్టి అవిద్య అంటే ఇటువంటిదే అండి. అది టెంపరీగా ఉన్నట్టు ఉంది కానీ సూర్యుడినే క్లోజ్ చేసేంత ఉంది, కానీ అది ఎందుకు నాకు అట్లా అనిపిస్తుంది? నా కళ్ళకల అనిపిస్తోంది తప్ప. అలాగే ఈ ప్రపంచంలో ఆత్మ తప్ప వేరేది లేదు అని చెప్పేదేమో ఆత్మను చూడగలిగిన వాళ్ళు, జ్ఞాన చక్షువులతో చూడగలిగిన వాళ్ళు చెప్పిన మాట. శంకరాచార్య స్వామి లాంటి వాళ్ళు మనకి స్వామి చెప్తున్నారు డైరెక్ట్ గా. కాకపోతే నేనేమంటున్నానండి, నేను నా కళ్ళకు అడ్డొచ్చేస్తున్నాడు ఈ మబ్బు, కాబట్టి లేడు, ఇంకా ఇప్పుడు లేడు, తర్వాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు ఒప్పుకుంటే అన్నాను అనుకోండి. ఎంత తప్పది? నా కన్సిస్టెంటీ ఉండట్లేదు నాకు అసలు. రోజుకో మాట మారుస్తున్నాను. ఇంత ముందు ఏం అర్థం చేసుకున్నాను, ఇవాళ ఏం అర్థం చేసుకున్నాను, రేపేం అర్థం చేసుకుంటాను అంటే, అనాత్మ అనేది నేను డిస్కషన్ పర్పస్ కోసం ఒప్పుకున్నా ఈ మేఘంలాగా. నువ్వు కనుక సీరియస్ గా నన్ను అడిగితే ఏముంది, పాసింగ్ క్లౌడ్స్ స్వామి అన్నది. ఇప్పుడు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎంతసేపు ఇదే కప్పేది సూర్యుడిని అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆత్మ, ఇవన్నీ అనాత్మలన్నీ కూడా, అనాత్మలన్నీ అనకూడదండి. అన్ని అనాత్మలు ఉన్నాయని కాదు. అనాత్మ అంటే అవిద్య. అనాత్మ అంటే నేను అర్థం చేసుకొని తత్వాన్ని అనాత్మ అనాలి తప్ప అది నిజంగా అనాత్మగా ఉందని కాదు. లేకపోతే ప్రాబ్లం అవుతుంది. బయట మెటీరియల్ ఏమో ఇది అనాత్మ అండి, ఆ లోపల ఉన్న తత్వం మాత్రము ఆత్మ అనడానికి లేదండి. అది తప్పు. అది తప్పు. అది సినిమాల కోసం వాటి కోసం చూపెట్టే విధానం. ఆ లోపల నుంచి ఏదో వెళ్ళిపోతుంది, పడిపోతుంది అని. ఇది అంతా ఆత్మతత్వమే. ఇది కానీ ఇప్పుడు మనం స్వామి మనకి మెల్లిగా క్లారిఫై చేస్తారు, ఆ విషయాలన్నీ క్లారిఫై చేస్తారు. అంతా ఆత్మతత్వమే కానీ ప్రాపంచికంగా వాడుకలో అనాత్మ అని వాడచ్చు. ఏ విధంగా అయితే ప్రాపంచికంగా నేను మబ్బు కప్పింది సూర్యుడిని అని అనగలుగుతున్నానో, అది చెల్లిపోతుందో వ్యవహారిక భాషలో, అదే విధంగా ఇది అనాత్మ, ఆత్మ వేరేగా ఉంది అని అనుకోవడంలో కొంతవరకు తప్పు లేదు తప్ప అది టెక్నికలీ కరెక్ట్ కాదు అనేది మనం భావించాలి.
తర్వాత ఈ జగత్ నిర్మాణం ఎలా జరిగింది అని బ్యూటిఫుల్ గా స్వామి చెప్తున్నారండి. భూమి రాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి అస్తదా అపరేయమితస్త్వన్యాన్యం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్ ఇతద్యోనీని భూతాని సర్వాణీత్యుపదారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. 7.4, 5, 6 శ్లోక స్వామి చెప్తున్న మాటలు విందామండి. జగత్ నిర్మాణం ఎలా చేశారు అది చెప్పారు స్వామి, ఎలా జరిగింది అనేది చాలా జాగ్రత్తగా విందామండి. ఈ యావత్తు ఏ యావత్తు అండి స్వామి ఎట్లా ఏం చెప్తున్నారండి? ఈ యావత్తు అన్నారు స్వామి. ఈ అంటే మనం ఊహించుకోవచ్చు, స్వామి ఇట్లా చేయి చూపెడుతూ ఈ ప్రపంచాన్ని చూపెడుతున్నారు. ఈ ప్రపంచాన్ని చూపెట్టినప్పుడు ఇంక్లూడింగ్ మన దేహాలు మనం అన్ని కలిసిపోవాలండి. అందులో మన దేహాలు, మన బుద్ధి, మన అహంకారము, మన చిత్తము, మన మనస్సు అన్ని కలవాలి. ఎందుకంటే ఇది యావత్తు. ఇందులో మళ్ళీ కొన్ని చూపెట్టి ఇప్పుడు నేను మాత్రము వేరు నాయన ఇదంతా మిగతా జగత్ అనడానికి వీల్లేదండి. నేను జగత్తులో పాటు అంతే. నేను నా దేహము నా బుద్ధి అని స్వామి చెప్తారు. ఇవన్నీ ఈ యావత్తు సూక్ష్మ జడ ప్రపంచం అంతా కూడా అంటే జడం అంటే బయటకు కనబడుతున్న జడం ఇనర్ట్. దేహం ఇనర్టా సూక్ష్మమా అండి అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? ఈ స్థూల శరీరం జడమే. అది ఎందుకు జడము అంటున్నారు? ఇప్పుడు సరేనా, మీరు మీకు ఇక్కడ ఏదో ఇది వచ్చింది, ఇమ్మొబిలిటీ వచ్చింది, పెరాలిసిస్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఏదో పాకుతోంది, తెలియట్లేదు, జడమే. లేకపోతే రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు మీరు, ఈ శరీరానికి గురించి నాకేం తెలియట్లే, దీనిపైన ఏమైనా పాకినా తెలియట్లే, జడమే. లేదు, ఎక్స్ట్రీమ్ విపరీతమైన ఎగ్జాంపుల్, నేను ప్రాణం పోయింది, ఇప్పుడు ఇంకేముందండి, జడమే కదా, దాన్ని కాల్చేస్తారు. శరీరము అంటే నశించిపోయేది. శీర్షతే ఇది శరీరం, నశించిపోయేది. దహ్యతే ఇది దేహం, కాలిపోయేది దేహం. పేరే ఎంత చక్కగా పెట్టారు చూడండి సంస్కృతంలో, గుర్తుండడానికి ఎప్పుడు అనేమో పెట్టారేమో అట్లా. ఇది పోయేది నాయన అని చెప్పడానికి. కాబట్టి ఈ జడ ప్రపంచం ఇది జడమైనది, శరీరము జడమైనది. సరే, సూక్ష్మమైనవండి మరి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ సూక్ష్మాలు కదండి. మరి సూక్ష్మ ఇంద్రియాలకు సంబంధించిన భూతాలు కూడా సూక్ష్మం ఉన్నాయి కదండి. అటువంటి ఇవన్నీ మరి ఈ సూక్ష్మం అని వీటి సంగతి ఏంటంటే ఈ యావత్తు సూక్ష్మ జడ ప్రపంచం అంతా అని స్వామి ఏమంటున్నారంటే, అంటే పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారములని 8 విధాలైన ప్రకృతితో నిర్మితమైంది నాయన. ఎంత సటిల్ అండ్ గ్రాస్ నువ్వు చూసేదంతా ఎట్లా ఫామ్ అయింది. మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను చివరి, దాంతో మనకు క్లారిఫై అవుతుంది. పంచభూతాలు, మనోబుద్ధి, అహంకారాలను 8 విధాలైన ప్రకృతితో నిర్మితమైంది. దీన్నే అపరా ప్రకృతి అంటారు. ఫస్ట్ ఏమంటున్నారండి, వాట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ సీయింగ్ హియర్ యాజ్ ఫిజికల్ బాడీ. ఇక్కడ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తానండి. మన టెక్నికల్ పీపుల్ చాలా మంది ఉంటారు. అయితే శ్రీనివాస్ గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోగలరా? శ్రీనివాస్ గారిని ఎందుకు రిక్వెస్ట్ చేశానంటే, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్ కాబట్టి ఇప్పుడు నేను ఇవ్వబోయే ఎగ్జాంపుల్ అటువంటిది కాబట్టి ఆయన కొంచెము ఆయన హెల్ప్ తీసుకుంటాను నేను. ఎందుకంటే నేను టెక్నికల్ అంత పరిస్థితి అంత జనరల్ థింగ్స్ తెలుసు అంతే. ఓకే, సో ఇప్పుడు కంప్యూటర్ తీసుకుందామండి. అంటే ఈ రోజుల్లో మనం మాట్లాడే భాష ఉపమానం మనం చెప్పుకుంటే మనందరికీ బాగా తెలుస్తుంది. ఒక కంప్యూటర్ తీసుకుందాం. ఒక కంప్యూటర్ లో ఏమేమి ఉంటాయి? శ్రీనివాస్ గారు, నేను చెప్పేది మీరు కరెక్టో కదా చెప్పండి. ముఖ్యంగా ఫస్ట్ నేను కంప్యూటర్ తీసుకున్నప్పుడు హార్డ్వేర్ ఉంటుంది అందులో. అవునా సార్? రైట్ సార్, రైట్. హార్డ్వేర్ అంటే కంప్యూటర్ ఉంటుంది, దాంట్లో పవర్ సప్లై అన్ని ఉంటాయి, అందులో బేసిక్ థింగ్స్ ఉంటాయి, ఒక విధమైన సాఫ్ట్వేర్ ఉంటుంది, కానీ దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అయ్యి మనకు వస్తుంది ఆ కంప్యూటర్. అంటే ఇంకేమి ప్రోగ్రామ్స్ అందులో వేయలేదు అనుకుందామండి. నేను ఆ కంప్యూటర్ నా దగ్గరికి వస్తుంది, షాప్ నుంచి కొనుక్కుంటాను, ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాను, స్విచ్ పవర్ ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేయంగానే ఏమవుతుందండి, ఏదో రావాలి. అంటే కంప్యూటర్లో నిజంగా ఏముందండి, అందులో ప్రాసెసర్లు తప్ప, అందులో చిన్న చిన్న, ఈ కంప్యూటర్ కూడా బాడీ లాంటిదే. ఈ బాడీలో మనకి ఈ అందులో పవర్ అసెంబ్లీ కంప్యూటర్ లో ఉన్నట్టు మనకి హార్ట్ ఉంది లోపల. హార్ట్ పనిచేస్తుంటే బాడీ పనిచేసినట్టు, కానీ బ్రెయిన్ కూడా పనిచేయాలి కదండి. ప్రాసెసర్ ఒకటి ఉంది ఆ కంప్యూటర్ లో, మన బాడీలో బ్రెయిన్ ఉంది, ఈ ప్రాసెసర్ కూడా పనిచేస్తుంది. ఆ పని చేయడానికి మినిమం సాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టబడింది అందులో. అంతేనా సార్ శ్రీనివాస్ గారు?
ఒక అంతే సార్. రైట్. ఆపరేటింగ్ సిస్టమ్ మినిమం ఫంక్షన్స్ చేస్తుంది. అంటే పవర్ ఆన్ చేయగానే అది గుర్తించి ఓహో పవర్ ఆన్ చేశారు అనేదో ప్రాంప్ట్ మనకి ఇస్తుంది. అక్కడ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. వచ్చేసి నాయనా బాగున్నావా, హలో నేనున్నాను, నువ్వు ఇప్పుడు ఇట్లా చెయ్యి, ఈ డిస్క్ అంటే ఇదివరకు ఇట్లా అయ్యేది, ఇప్పుడు అనుకోండి అన్ని మనకి ఎక్కువ విషయాలు మనకి వేరే వాళ్ళు లోడ్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి ఇవన్నీ మనకి తెలియదు. అంతేనా సార్ శ్రీనివాస్ గారు? అంతే సార్. మొదట్లో కంప్యూటర్ కనుక బ్రాండ్ న్యూ కొని తెచ్చి పెట్టుకుంటే ఎవరికన్నా ఇవన్నీ విషయాలు తెలిసిపోతాయండి. ఏమిటంటే అందులో ఏమీ లేదనుకోండి ప్రోగ్రామ్, అప్పుడు ఏం తెలుస్తుంది, ఏదో ప్రాంప్ట్ వస్తుంది. ప్రాంప్ట్ వచ్చి నాయన ఇప్పుడు ఆ డిస్కులు పలానా డిస్కులు పెట్టు, ఆ డిస్కులు పెట్టి ఇవి నాకు లోడ్ చేయి అంటూ ఏదో చెప్తుంది. మనం చూడండి ఎంత ఎట్లా ఏ విధంగా వస్తుందో అసలు ఈ మోడలింగ్ అంతా. మనిషి పుట్టాము, చిన్న పిల్లవాడిగా వచ్చాడు, ఆ బాడీ ఉంది కంప్యూటర్ లాగా, ఆ హార్ట్ ఉంది పనిచేస్తుంది, ఆ లోపల పవర్ అసెంబ్లీ లాగా, ఆ ఇదేమో మన బ్రెయిన్ ఏమో ప్రాసెసర్ ఉంది, అది చిన్న ప్రోగ్రామ్ బేసిక్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి పనిచేస్తుంది. ఆ బేసిక్ ప్రోగ్రామ్ బట్టి నాయన నేను ఉన్నాను, ఆ చిన్న చిన్న విషయాలు ఆకలికి ఆ అని ఏడవడము, పాలు తాగడానికి, పడుకోవాలని కూడా పడుకోవడము, ఆ టాయిలెట్ యూరిన్ లాంటివి ఏమైనా చేయాలంటే చేయడము, ఇవన్నీ మామూలు చిన్న పిల్లవాడు కూడా చేస్తాడు. ఇది బేసిక్ గా వచ్చే సిస్టమ్ అండి. ఇవి దేంతో తయారయ్యాయి అంటే ఇదంతా ఈ సూక్ష్మ అనేది ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది, సాఫ్ట్వేర్ అండి. జడం అనేది హార్డ్వేర్ అండి. కనబడేది మన కళ్ళకి కనబడుతున్నంత జడం ఆ బాడీ. బాడీ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంకా మీరు ఈ బాడీని మొత్తం మీరు ప్రపంచం అనుకోండి, అది కూడా ఇటు ఫార్మేషన్ ఇట్లాగే అయింది. మైక్రోకాజం మైక్రోకాజం. ఆ బాడీలో ఏదో అందులో ఒక సాఫ్ట్వేర్ పెట్టారు చిన్నగా. ఆ సాఫ్ట్వేర్ మెల్లిగా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ అనమాట. ఆ విధంగా పెట్టబడింది అది. ఆ లోడ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఏదో లోడ్ అవుతూ ఉంటుంది. ఆ లోడ్ అయ్యేది పెరిగేది ఏంటి అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. చిత్తం అనేది చెప్పరనుకోండి, మనస్సు, బుద్ధి, అహంకారం 3 విషయాలు. పంచభూతాలు అంటే అండి ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, స్కై. ఈ 5 పంచభూతాలు, వీటిని ఎలిమెంట్స్ అన్నారండి. ఈ ఎలిమెంట్స్ ని మనము కెమిస్ట్రీలో చెప్పే ఎలిమెంట్స్ తో కన్ఫ్యూజ్ కాకూడదు. కెమిస్ట్రీ ఐ థింక్ 105 108 ఎన్నో ఎలిమెంట్స్ ఐ థింక్ చెప్తున్నట్టున్నారు. నేచురల్ ఎలిమెంట్స్, మ్యాన్ మేడ్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ ఉండుంటాయి. ఐ థింక్ 105 ఏమో. ఆ ఎలిమెంట్స్ చెప్తున్నా. ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కువ ఈ భూమిలో కానీ లేకపోతే వాయుపరంగా కానీ ఉన్నవండి అంతే. కానీ మన వాళ్ళు మన ఋషులు శాస్త్రజ్ఞులాగా చెప్పిన ఎలిమెంట్స్ కి ఇప్పుడు కెమిస్ట్రీలో చెప్తున్న ఎలిమెంట్స్ కి కన్ఫ్యూజన్ ఉండకూడదు. 5 ఎలిమెంట్స్ అని మన ఇండియన్ స్పిరిచువాలిటీలో మాట్లాడితే ఈ పంచభూతాలు వేరు, నా కెమిస్ట్రీలో చెప్తున్న ఎలిమెంట్స్ వేరు నాయన పీరియాడిక్ టేబుల్లో అని మీరు కంగారు పడక్కర్లేదండి. ఎందుకంటే ఇక్కడ చెప్తూ ఎలిమెంట్స్ అన్న మాట ఉపయోగించని ఉండొచ్చు, కానీ ఈ ఎలిమెంట్స్ మన వాళ్ళు చెప్పింది ఏ విధంగా అసలు ఈ స్థూలతత్వము సూక్ష్మతత్వము రావడానికి కూడా ఎలా వచ్చింది అని చెప్పడానికి. పరబ్రహ్మతత్వం నుంచి ఆకాశతత్వము, ఆకాశతత్వం అంటే నిర్గుణ తత్వం నుంచి ఆకాశతత్వము, ఆకాశతత్వం నుంచి మీకు వాయుతత్వము, వాయుతత్వం నుంచి అగ్నితత్వము, అగ్నితత్వం నుంచి జలతత్వము, జలతత్వం నుంచి పృథ్వీతత్వము. ఈ విధంగా ఈ తత్వాలు ఒకదానిలో నుంచి ఒకదాన్ని పంచీకరణం అన్న ఒక ప్రాసెస్ చెప్తారండి. ఆ పంచీకరణం అన్న ప్రాసెస్ తో ప్రతి గ్రాసర్ ఎలిమెంట్ లోను ప్రీవియస్ ఎలిమెంట్స్ ప్రెసెన్స్ కూడా ఉంటుంది అని. ఈ విధంగా ఇది కాంప్లికేటెడ్ ఇది అనుకోండి. వీటి పంచభూతాలతో తయారైంది కాబట్టి ప్రతిదీ ఈ ప్రపంచము అంటే ఓన్లీ ఎర్త్ కాదండి, కళ్ళకి కనబడే మేనిఫెస్టెడ్ ఎంటైర్ యూనివర్స్. ఎర్త్ అంటే భూమి అంటే ఒక్క భూమి ఎర్త్ కాదండి. ఇక్కడ ఎర్త్ అంటే యూజ్ చేస్తున్నారు ఆ మాట, కానీ భూమి అంటే ఈ కనబడే ఎర్త్ అని ప్లానెట్ అని కాదండి. మార్స్, జూపిటర్ వాటన్నిటికి ఏదైతే భూమిలాగా సాలిడ్ గా కనబడుతుందో 3 డైమెన్షనల్ అదంతా కూడా భూమి ఎలిమెంట్స్. దీని ప్రకారం ఈ మేనిఫెస్టెడ్ ఎంత టెలిస్కోప్స్ పెట్టుకుని ఎంత దూరంలో ఎన్ని లీప్ ఇయర్స్ అవతల ఎన్ని ప్లానెట్స్ చూడగలుగుతున్నారో అక్కడ ఒక సాలిడ్ గా ఒక ప్లానెట్ కనబడుతుంది, ఆ ప్లానెట్ అది కూడా భూమి. ఇలా అర్థం చేసుకోవాలి. అప్పుడు పంచభూతాలు అంటే మనకు తెలుస్తుంది. లేకపోతే ఎర్త్ కి సంబంధించినంత వరకే విశ్వ పరమాత్మ ఇవన్నీ మిగతా ప్లానెట్స్ సంగతి మాకు తెలియదయ్యా, అక్కడ స్పిరిచువాలిటీ ఏమిటో అంటే లాభం లేదండి. ఎవ్రీథింగ్. ఇంత చేసేది ఏమిటి అంటే ఒక్క పాదం అన్నాడండి. పురుష సూక్తంలో ఒక్క పాదం మాత్రమే ఇది. ద్విపాదస్య దివి అంటే ఒక పాదం మాత్రము ఈ మేనిఫెస్టెడ్ యూనివర్స్ గా వచ్చింది నాయన. ఇంకా 3 పాదాలు అంటే మూడు వంతులు అన్మానిఫెస్ట్ గా ఆయనతోనే ఉండిపోయింది అని పురుష సూక్తం చెప్తుంది. ఎంత గొప్ప విషయం చూడండి. అంటే అందుకనే అప్పుడు ఇట్లాంటివి అర్థం చేసుకుంటేనే మనకి వామనావతారంలో ఆయన 3 పాదాలు పెట్టడం అంటే ఏమిటో అర్థమవుతుంది అసలండి. కాబట్టి ఇట్ ఇస్ వెరీ వెరీ డీప్.
ఇట్ ఈస్ వెరీ వెరీ ఇన్సైట్ఫుల్. ఇట్ ఈస్ నాట్ నెసెసర్లీ అబౌట్ వాట్ వీ థింక్ ఇట్ ఈస్. కాకపోతే దీన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనకు స్వామి చెప్పాలి, లేకపోతే మనకు అర్థం కాదు. మొత్తానికి ఏం స్వామి అంటున్నారండి ఇక్కడ, యావత్తు సూక్ష్మ జడ ప్రపంచం అంతా కూడా పంచభూతాలు, మనోబుద్ధి అహంకారాలు, 8 విధాలైన ప్రకృతితో నిర్మితమైంది. ఏమయ్యా నీకు ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఏమిటి ఈ ప్రపంచం కనబడే దాంట్లో, సటిల్ యాజ్ వెల్ యాజ్ ఇది చెప్తున్నాను. ఆ కంప్యూటర్ చేసినట్టు కంప్యూటర్లో నీకు హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. మొదట్లో సాఫ్ట్వేర్ నీకు ఆపరేటింగ్ సిస్టమ్ అయినా, తర్వాత కొత్త ప్రోగ్రామ్స్ అందులో పెడతావు, అదంతా సాఫ్ట్వేరే. సాఫ్ట్వేర్ కి వెయిట్ ఎంత ఉంటుంది సార్ శ్రీనివాస్ గారు? అంటే వెయిట్ అంటే ఇట్స్ స్పేస్ ఓన్లీ ఆక్యుపై చేస్తుంది, అంటే వెయిట్ ఉండదు కదా. స్పేస్ కూడా నిజంగా ఇప్పుడు మీరు ప్రాసెస్ మెమరీ తీసుకున్న అందులో ఎంత రైట్ ఏ స్పేస్ ఉంది దానికి చూడండి. ప్రపంచంలోనే మనకి ఎగ్జాంపుల్స్ తెలిసిపోతాయి. ఒక స్పేస్ ఒక వెయిట్ ఉందా, డైమెన్షన్ ఉందా సాఫ్ట్వేర్ కి? అరే మనకి తెలిసిన సాఫ్ట్వేర్ కే డైమెన్షన్ లేనప్పుడు సూక్ష్మం శరీరం అని మనం ఏది చెప్తున్నామో దానికి నిజంగా స్పేస్ కావాలా, దానికి నిజంగా వెయిట్ ఉంటుందా? కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేశారండి, మీకు తెలిసే ఉంటుంది. ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఆత్మ వెయిట్ ఎంత అనేది ఎక్స్పెరిమెంట్ చేశారండి కొంతమంది. ఇది 18th సెంచరీలో జరిగింది. కొంతమంది సైంటిస్టులు ఏదో ఆత్మ సోల్ అంటున్నారు, అంటే ఆత్మ అనలేదు అనుకోండి, వాళ్ళు సోల్ అన్నారు. సోల్ వెయిట్ ఎంతో కనుక్కుంటామన్నారు. ఇది మనుషుల మీద చేస్తే బాగుండదు కాబట్టి వాళ్ళు ఎలకల మీద చేశారు ఎక్స్పెరిమెంట్. ఎలుకల మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఏమన్నా చేశారంటే అండి, ఆ ఎలుకల్ని తీసి పాపం వాటిని చంపారండి, అనవసరంగా చంపారు వాటిని. ఆ ఎలుకని దాని ముందర వెయిట్ చేయడం, దాన్ని చంపే ముందర ఆ వెయిట్ X గ్రామ్స్ అని రాశారనుకోండి. తర్వాత మళ్ళీ చంపంగానే చంపిన తర్వాత వెయిట్ చూడడం. వాళ్ళకు కూడా సైంటిఫిక్ స్టడీ వచ్చిందండి. 0.2 గ్రామ్స్ ఏదో చెప్పారు. ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి, జోక్ ఇదంతా. 0.2 గ్రామ్స్ వెయిట్ ఆఫ్ ద సోల్ అని చెప్పారు వాళ్ళు. అంటే ఇదేదో నిజం అనుకున్నారు. సైంటిఫిక్ కమ్యూనిటీకి నచ్చలేదు అనుకోండి. ఇది కొంతమంది యూరోప్ లో చేసిన రీసెర్చ్. అయితే తర్వాత వాళ్ళు మళ్ళీ సరిగ్గా చేస్తే కొంత అడ్వాన్స్ అయిన తర్వాత వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, వీళ్ళు చేస్తున్న తప్పు ఏమిటంటే చంపిన తర్వాత కొంతసేపు ఇమీడియట్లీ వాళ్ళు వెయిట్ చేయలేదు, కొంతసేపు తర్వాత వెయిట్ చేశారు. ఆ రెండింటికి 0.2 గ్రామ్స్ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఎందుకు 0.2 గ్రామ్స్ వస్తుందంటే, సర్టన్ థింగ్స్ ఇన్ ద బాడీ ఇవాపరేట్ అయిపోతాయి తొందరగా. ఆ ఇవాపరేషన్ లో కొంత వెయిట్ లాస్ జరుగుతుంది అంతే, అంతకన్నా వీళ్ళేదో వెయిట్ కనుక్కున్నామని కాదు. ఇప్పుడు ఆత్మకి ఎంతండి వెయిట్? ఆత్మకి దేన్ని నశింపబడదో, ఏది మరి ఫిజికల్ గా దేనికి కూడా అందదో దానికి వెయిట్ ఏ ఉంటుంది. అట్లాగే సాఫ్ట్వేర్ కి వెయిట్ లేదు, మనకు తెలుసు. ఇప్పుడు కనుక మీరు ఒక కంప్యూటర్ లో, ఒక ల్యాప్టాప్ లో కనుక ఫుల్ గా లోడ్ చేశారనుకోండి, బోర్డంత సాఫ్ట్వేర్ పెట్టారనుకోండి, ఇంకో ల్యాప్టాప్ లో ఏం పెట్టలేదు అనుకోండి, ఈ రెండు వెయిట్ చేశారనుకోండి, వాటి నార్మల్ వెయిట్ ఒకటే అనుకోండి హార్డ్వేర్, ఇంకో దాంట్లో సాఫ్ట్వేర్ ఎక్కువ ఉన్న దానికి వెయిట్ ఎక్కువ ఉంటుందా? ఏం పిచ్చిది. కాబట్టి ఏమర్థం అవుతుందంటే, సూక్ష్మము అంటే మనం అర్థం చేసుకోవాలి. సూక్ష్మము జడ ప్రపంచంలో మనం చూసే పారామీటర్స్ సూక్ష్మానికి అప్లై కావు. ఇది జడ ప్రపంచం వరకే. ఏవి? డైమెన్షన్స్ అన్ని, వెయిట్, మాస్, లెంత్, బ్రెడ్త్, డెప్త్, ఇటువంటివన్నీ సూక్ష్మంలోనే అసలు కాదు. కానీ సూక్ష్మం కూడా ఉంది కదా, అది కూడా మాయే అండి. అది కూడా ఆత్మ కాదు, అనాత్మే. ఆ తర్వాత వస్తుంది, స్వామి చెప్తారు. పంచభూతాలు, మనోబుద్ధి అహంకారాలు అనే 8 విధాలైన ప్రకృతితో నిర్మితమైంది. దీన్ని అపరా ప్రకృతి అంటారు. స్వామి అన్నారండి, అపరా ప్రకృతికి అన్యంగా నా ప్రకృతి ఇంకొకటి ఉంది, అది పరా ప్రకృతి అని చెప్తున్నారు. అంటే ఏంటండి, ఎక్కడే స్వామి మనకి హింట్ ఇస్తున్నారు. నేను ఏదైతే ఇంతవరకు నేను చెప్పానో 8 విధాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం చెప్పానా? 8 చెప్పానా? ఇదంతా కలిసి అపరా ప్రకృతి అని చెప్పానా? ఇప్పుడు వీటిలన్నిటి పక్కన పెట్టు, దీనికన్నా సెపరేట్ గా ఇంకో ప్రకృతి ఉంది. అదేమిటి స్వామి, ప్రకృతి దీన్ని అన్నారు కదంటే, ఇది అంతా నశించిపోయే ప్రకృతిరా, ఇది కాదు నిజమైన ప్రకృతి. ఇంకోటి అది పరా ప్రకృతి. పరా అంటే దాటినది, పరా ప్రకృతి. ఇది జడ రూపంలో ఉండే చైతన్యవంతంగా ఉంటుంది, ఇది చైతన్యంగా ఉంటుంది. ఇప్పుడు అసలు ఈ జగత్తంతా దానిని ధరించి ఉంది అన్నారండి. అంటే అర్థం ఏంటండి? ఏమర్థమైంది ఇప్పుడు? ఈ 8 తత్వాలు అంటే ఇంక్లూడింగ్ మీ పంచభూతాలు అంటే చేసిన బాడీ, మన లోపల ఉన్న మనస్సు, బుద్ధి, చిత్తము ఏదైతే అంటున్నామో అన్నీ కూడా జడమే, అన్నీ కూడా అనాత్మే. వాటి వేటికి సహజంగా చైతన్యం అనేది లేదు. అవన్నీ ఆ కుండతో చేసిన పాట్స్ లాంటివే. కాకపోతే కొన్ని స్థూలంగా కనబడే పార్ట్స్, కొన్ని సూక్ష్మంగా ఉన్న పార్ట్స్, అంతే. అలా చెప్పుకోవాల్సి వస్తుంది. అవన్నీ మొత్తానికి జడమే. అంత అపరా ప్రకృతి. దట్స్ ఆల్ మేడ్ ఆఫ్ మెటీరియల్. ఇంకోటి చెప్తానయ్యా విను. మెటీరియల్ అంటే ఈవెన్ ద సూక్ష్మం అండి, సూక్ష్మం మెటీరియల్, దట్ ఇస్ మేడ్ ఆఫ్ సూక్ష్మం మెటీరియల్ అంతే.
ఇవి వీటిల్లో మనకి పంచభూతాలన్న వాటిలో మీకు ఈ కనబడే నీరు అది స్థూలము అయిన పంచభూతాల్లో ఒకటి. కానీ ఆ నీరు దానికి సంబంధించిన నీటికి సంబంధించిన తన్మాత్ర అంటారండి. ఆ తన్మాత్ర అనేది సటిల్ ఉంటుంది. అది దాని గురించి మాట్లాడుతున్నారు స్వామి పంచభూతాలన్నప్పుడు. ఈ నీరు గురించి కాదండి. ఇది బయట కనబడేది. ఈ బయట కనబడే స్థూలం గురించి కాదు. తన్మాత్రలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్థూలంగా ఈ ముక్కు ఉందండి. ఇది స్థూలంగా ముక్కు ఒక ఇంద్రియం అంటున్నాం. ముక్కు ఇంద్రియం అండి. ముక్కు వాసన చూడడం ఇంద్రియము. ఈ వాసన చూసేది ఎట్లా తెలుస్తోంది? దానికి సంబంధించినది మనస్సుతో పాటు వ్యవహరిస్తుంది. ఏమిటది? ఆ వాసన చూసేదానికి ఒక ఇంద్రియం. ఆ తన్మాత్ర. ఆ తన్మాత్రలు ఆ తన్మాత్రలు సటిల్ ఎలిమెంట్స్ మనస్సుతో. ఎందుకంటే మనస్సు సటిల్ కి సటిలే కావాలి. సటిల్ సూక్ష్మంతో ఉండలేదండి. సూక్ష్మంతో అది చేయలేదు. రియాక్షన్ ఎట్లా అవుతుంది? సటిల్ కి. కాబట్టి దానికి సూక్ష్మం కావాలి. సూక్ష్మమైన తన్మాత్ర దాంతో చేరినప్పుడే ఆ పంచభూతాల గురించి చెప్తున్నారండి ఇక్కడ. ఆ పంచభూతాలు, ఆ మనస్సు, బుద్ధి, అహంకారాలనే 8 కలిసి అదంతా అపరా ప్రకృతి. ఇంకో ప్రకృతి ఉంది నాయన, అది పరాప్రకృతి, అది నా ప్రకృతి, అది కాన్షియస్నెస్ అన్నారు. అది కూడా ప్రకృతి అని ఎందుకు అంటున్నారంటే అండి, తర్వాత మనకు తెలుస్తుంది, అది బాడీలోకి, దేనిలో, శరీరంలోకి వచ్చేసి, వస్తువుల్లోకి వచ్చేసి దాన్ని చైతన్యవంతం చేయడానికి ఒక నాటకం ఆడుతోంది కాబట్టి అది కూడా ప్రకృతి అంటున్నారు స్వామి. అది గనక ఈ నాటకం ఆడకుండా తనకి తానుగా ఉన్నట్టు ఉంటే అది పరబ్రహ్మ, పరమాత్మ. ఇది ఆత్మకి బ్రహ్మానికి ఉన్న డిఫరెన్స్. భగవంతుడు మొదట జడ ప్రపంచాన్ని సృష్టించి తానే జీవరూపంలో అందులో ప్రవేశించి, చూడండి జాగ్రత్తగా స్వామి స్టెప్స్ చెప్తున్నారు, 7 స్టెప్స్ చెప్పారు. భగవంతుడు మొదట జడ ప్రపంచం, అంటే జడం అంటే ఇక్కడ ఏమనుకున్నామండి? అన్ని జడమే. అంటే అందులో ఇంకా ఇంక్లూడింగ్ జడం అంటే సూక్ష్మము, ఒకటి సూక్ష్మమైన జడము, ఒకటి స్థూలమైన జడం, అంతే. ఏమిటవి? మనస్సు 8 విధానాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా మొదటి జడ ప్రపంచం సృష్టించి తాను జీవరూపంలో, ఆ జీవరూపంలో అండర్లైన్ చేసుకోవాలి. జీవరూపంలో తాను మారి తాను అందులోకి దూరడము అంటే అది పరాప్రకృతి. అట్లా ప్రకృతి అయింది. లేకపోతే ప్రకృతి అవడానికి లేదు. పురుషుడు ఆయన. ప్రకృతి ఎక్కడ అయ్యాడు? ఇక్కడ ఎట్లా అయ్యాడు? ఇదంతా కూడా ఎందుకంటే స్వామి మొత్తానికి ఏంటంటే అండి, అది మన సాంఖ్యయోగానికి, కపిల మహర్షిది సాంఖ్యయోగానికి లింక్ చేస్తారు. చాలా గొప్ప విషయం, గొప్పదండి సాంఖ్యయోగం. ఆ సాంఖ్యయోగంలో ప్రకృతి పురుషులు ఇద్దరి నుంచి ఉంటుంది అని చెప్తారు. రెండుగా ఉంది అని. అది అద్వైతం చెప్పదు సాంఖ్యయోగం. అదే చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఏంటంటే మొదట ఒకటి ఉందని స్వామి అద్వైతం చెప్తారు, కానీ దాని తర్వాత దాన్ని మనకు అర్థమయ్యేట్టు చెప్తారు. ఏంటంటే జడ ప్రపంచం మొదట ఒకటి సృష్టించారు నాయన, అది అపరా ప్రకృతి. తర్వాత తాను జీవరూపంలో మారేసరికి తాను పరాప్రకృతి. జడ ప్రపంచం మొత్తం పోతుంది, అప్పటికి కూడా రెండు ఉన్నాయి. అప్పటికి ఒకటే మిగిలింది. ఏమిటి? పరబ్రహ్మ మిగిలాడు. కానీ ఆ పరబ్రహ్మ ఈ జడ సృష్టి ఎప్పుడు చేశారో అందులోకి దూరినప్పుడు థర్డ్ ఎలిమెంట్ వస్తుంది. ఏమిటది? పరాప్రకృతి అనేది. అందులోపలికి వెళ్ళేసరికి ఒక చిన్న స్పార్క్ లాగా ఉంటున్నారు ఆయన. తన పూర్తి రూపంగా ఉండట్లేదు. ఆ చిన్న స్పార్క్ అనుభవించే జీవుల్లాగా వస్తున్నారు. ఆ జీవుడు ఈ దేహాంతో సంబంధించి దేహంతో వచ్చే దాంతో మొత్తము దాంట్లో ఉండే అనుభవాలన్నీ తీసుకుంటున్నాడు. అది ఆ అనుభవం పరబ్రహ్మకు అవసరం లేదు, కానీ జీవుడికి కావాలి. కాబట్టి తన ప్రపంచాన్ని తానే అనుభవించడానికి, తాను సృజించిన ప్రపంచం తాను అనుభవించడానికి ఆ ప్రపంచంలో తాను దూరాడు. జగత్తును చైతన్యవంతం చేశాడని వేదాలు స్పష్టంగా తెలుపుతున్నాయి కదా. అపరాప్రకృతి పరమేశ్వరుని స్వభావమును, పరాప్రకృతి పరమేశ్వరుని స్వరూపము అని తెలిసి ఈ రెండు విభిన్నం కాదని విశ్వసించాలి. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఇందాక స్వామి చెప్పిన స్వభావ స్వరూపాలకి లింక్ చేస్తున్నారు దీన్ని. ఇందాక స్వభావ స్వరూపాలు అంటే ఏమనుకుంటున్నావో ఇప్పటివరకు నేను చెప్పాను కదా ఏ విధంగా సృష్టి జరిగింది అని. ఇప్పుడు చెప్తున్నా విను. ఈ దేహం నుంచి స్టార్ట్ చేసి అన్నిటికీ, మనకే కాదు దేనికన్నా తీసుకో, అందులో కనుక ఒకవేళ మనస్, బుద్ధి, అహంకారాలు ఉంటే, ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ హైయెస్ట్ ఎవల్యూషన్ ఇన్ ద మెటీరియల్, అందులో చూసుకుంటే గనక ఈ దేహము, ఈ మనస్సు, బుద్ధి, అహంకారం వరకు అపరా ప్రకృతి. ఇది స్వభావం, పరమేశ్వరుని స్వభావము అన్నారండి. స్వభావం. తర్వాత పరాప్రకృతి అంటే ఈ జీవుల్లాగా లోపల నుంచి ఉన్నది పరమేశ్వరుని స్వరూపము అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఈ రెండు సెపరేట్ కాదయ్యా అనేసారు. మళ్ళీ ఈ రెండు ఒకటే అనేసారు. జడము స్వాధీనమై ఉంటుంది, చైతన్యం మాత్రము సర్వస్వతంత్రంగా ఉంటుంది. వీటన్నిటినీ వెనకాల నుంచి, అంటే ఈ మెమరీని, ఈ ప్రాసెసర్స్ ని, ఈ అన్నిటినీ కూడా, పవర్ అసెంబ్లీని, అక్కడ ఉన్న హార్డ్వేర్ ని అన్నిటినీ కూడా ఫంక్షనల్ గా చేస్తున్నది కంప్యూటర్ లో ఒకటి ఉంది. ఏమిటది? కొన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేశారు మీరు? వెళ్ళి అక్కడ పవర్ సాకెట్ లో పెట్టి ఆన్ చేశారు.
అంటే ఆన్ చేస్తే కొత్తగా ఏమన్నా వచ్చిందా పవర్ అనేది? ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ అనేది అవైలబుల్ గా ఎప్పుడూ ఉంది. ఆ అవైలబుల్ గా ఉన్న దగ్గరికి వెళ్ళి మీరు సాకెట్ లో పెట్టారు. పెట్టినప్పుడు అక్కడ దాని సర్క్యూట్ క్లోజ్ చేసుకుని మీకు తీసుకున్నారు. తీసుకునేసరికి అక్కడ పెట్టినంత వరకు మీకు అంతా పనిచేసినట్టు ఉంటుంది. ఎంత సాఫ్ట్‌వేర్‌లు పెట్టుకున్నా, ఎంత గొప్ప కాన్ఫిగరేషన్ కంప్యూటర్‌లు పెట్టుకున్నా, ఆ పవర్ స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడ బ్యాటరీ లేదనుకుందామండి ఎగ్జాంపుల్‌లో. ఎందుకంటే బ్యాటరీ కూడా పవరే. ఆ పవర్ లేకపోతే అది సున్నా. కరెక్టేనా శ్రీనివాస్ గారు నేను చెప్పేది? అబ్సల్యూట్‌లీ సార్. రైట్ సార్. ఎంత గొప్ప సాఫ్ట్‌వేర్‌లున్నా, ఎంత గొప్ప హార్డ్‌వేర్‌లున్నా, ఎంత కాన్ఫిగరేషన్‌లున్నా పవర్ లేకపోతే దాని ఫలితం సున్నా. ఇది మనం అనుకోవాల్సిన స్టేట్మెంట్. కాబట్టి ఆ పవర్ ఏమిటి? ఆ ఎలక్ట్రిసిటీ ఏమిటి? అది చైతన్యము. మిగతా అంతా నేను ఈ స్వామి చెప్తున్న ఎగ్జాంపుల్ ఇది మాయ. ఇదంతా అపరా ప్రకృతి. ఇది జరిగిన విషయం. కాబట్టి చైతన్యంకి స్వామి ఏమంటున్నారు? సర్వ స్వతంత్రత ఉంది. ఆ ఎలక్ట్రిసిటీ ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళగలదు, ఏదైనా చేయగలదు. కానీ జడం మాత్రం స్వాధీనమై ఉంది. మిగతా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు అన్నీ కూడా దీనిపైన డిపెండ్ అవ్వాలి. ఇది అర్థం చేసుకోవాలండి. చాలా ఈజీగా మనకి తెలిసిపోతుంది స్వామి ఎట్లా చెప్తున్నారు. ఇది 2 దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది కాబట్టి ఇది కంప్లీట్ చేసేయమంటారా శ్రీనివాస్ గారు? ఒక్క 5 మినిట్స్ ఎక్స్‌టెన్షన్. యాహ్! ష్యూర్ సార్. ష్యూర్ సార్. ఓకే. యాహ్! సో, సరే, సరే జీవుడంటే కంప్లీట్ అవుతుందేమో అనుకుంటున్నానండి చూద్దాం. జీవుడెవరు? అంటే జీవుడంటే ప్రాణాధారం చేసే ప్రాణాధారం. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కాబట్టి ఇక మిగతాదంతా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. జీవుడు తన శక్తి సామర్థ్యాలతో ప్రాణం పట్టి ఉన్నాడు. తన శక్తి సామర్థ్యాలతో జీవుడంటే ఎవరనుకున్నామండి? జీవుడంటే పరాప్రకృతే. జీవుడంటే తానిక్కడికొచ్చి ఒక వేషం వేసుకొని భగవంతుడు ఈ జడంలోకి దూరి, అనాత్మలోకి దూరి ఉన్న ఆత్మ చైతన్యమే జీవుడంటే. కాబట్టి తన శక్తి సామర్థ్యాలతో ఆ ప్రాణం పట్టి ఉన్నాడు ఇక్కడ ఈ ఎక్స్‌పీరియన్స్ కోసము. అంతర్యామిగా అన్నిట్లో ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి పరాప్రకృతి అనేది కూడా పరమాత్మయే. కాబట్టి అందుకనే మన స్వామి దివ్యాత్మ స్వరూపులారా ఇక్కడ ఇక్కడే ఆ పరబ్రహ్మతత్వం ఉంది. దివ్యాత్మ స్వరూపులు అని పిలుస్తున్నారు అంటే ఎందుకు పిలుస్తున్నారు అంటే అందరిలో ఉంది ఆ భగవతత్వము. సమస్త ప్రపంచానికి జడ చైతన్యాలే కారణాలు. ఈ రెండిటి సమ్మేళనమే ఈ ప్రకృతిగా మనం చూస్తున్నది. స్వకర్మచే చైతన్య శక్తి భోక్తగా ధరించేది. స్వకర్మచే చైతన్య శక్తి భోక్తగా ధరించి చైతన్య శక్తి ఇది అనుభవించడానికి చేస్తున్న ఒక నాటకం అండి. అది భోక్తగా అంటే అది అర్థం. భోక్త ఎందుకు భోక్తము? అనుభవించాలి ఇది. నిర్గుణ స్వరూపంగా పరబ్రహ్మగా ఆయనకు అనుభవం అంటూ ఏమీ లేదు. అనుభవము అంటేనే ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటేనే భవం. అనుభవం ఉండాలంటే భవం ఉండాలండి. భవం అంటే పుట్టడం పోవడం ఈ సంసారం. అనుభవం ఉండాలి అంటే భవం ఉండాలి మొదట. కాబట్టి భవం రావడం కోసం భవం ఆయన సృష్టించి ఆ భవంలో తాను జీవుడుగా వచ్చి ఎందుకంటే తాను పరబ్రహ్మగా అనుభవం పొందలేడు కాబట్టి జీవుడుగా వచ్చి అనుభవం పొందుతున్నాడు. ఇందులో జడ ప్రకృతి దేహ రూపం ధరిస్తోంది. ఈ రెండు నాశక్తులే కాబట్టి వీటి మూలంగా సమస్త జగము యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన ఈశ్వరుణ్ణి నేనే అని తెలుసుకో. నాకంటే ఈ లోకంలో వేరు పదార్థం కానీ పరమార్థం కానీ లేదు. మూల కారణము ఎర్లియస్ట్ కాజ్. మూల కారణం అంటే ఏంటండి? చెట్టుకు కారణం ఏమిటి? విత్తనం. మరి విత్తనానికి కారణం మళ్ళీ చెట్టు అనాల్సి వస్తుంది. మళ్ళీ చెట్టుకు కారణం విత్తనం. ఇలా వేసుకుంటూ వెళ్ళారనుకోండి లెక్క మీరు. ఎక్కడ తేలాలది? ఫస్ట్ ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడన్నా ఫస్ట్ ఏది ఉంటుందో ఏమొచ్చిందో మనకు తెలియదు. ఈ చెట్టు ఎత్తు క్యాస్ 22 అంటారు దీన్ని ఇంగ్లీష్ లో. ఏది ఫస్ట్ అనేది తెలియదు. అయితే ఒకవేళ కనుక మొట్టమొదట యాక్సిడెంటల్లీ ఒక విత్తనం వచ్చింది అనుకుందాం. ఏమో మనకు తెలియదు. ఆ విత్తనం ఆయన అనుగ్రహం ద్వారా విత్తనం వచ్చి పడింది అనుకుందాం అనుకోండి. ఆ విత్తనం ఏదైతే అది మూల కారణం. కానీ ఆ మూల కారణం కూడా విత్తనం ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి వస్తుందండి? మరి మూల కారణం ఆయన విసిరాడు అనుకునేసరికి మళ్ళీ ప్రశ్న వేయాల్సి వస్తుంది. మరి ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఆయన కన్నా వేరేగా ఏదో ఉంది అనేసరికి ఆయన మరి పరమాత్మ ఎట్లా అయ్యాడండి ఆయన? పరమాత్మ కాలేడు కదా! కాబట్టి ఆయన లోపొచ్చే తీయాలి. ఆయన లోపల నుంచి ఏదో తీసి ఆయన వేసాడని అనుకుందాం అనుకోండి. పోనీ అంటే ఆయన కూడా అన్ని పార్ట్స్ గా ఉన్నాడా? అన్ని పార్ట్స్ గా ఉంటే ఒక పార్ట్ తీసి వేసాడు అనుకోవచ్చు. ఒక పార్ట్ తీసి వేస్తే ఆయన మరి తగ్గినట్టే కదండి కొంత సెపరేట్ గా వేసాడంటే. కాబట్టి ఆయన ఏం జరిగింది అసలు నిజంగా అని ఈ విధంగా ఆలోచిస్తుంటే ఎంత ఆశ్చర్యం చాలా బాగుంటుంది ఇట్లా ఆలోచిస్తే. ఏమైందంటే ఏమీ కాలేదు. ఆయనే రూపాంతరణ చెంది దీనిగా కనబడుతుంది. ప్రొజెక్షన్ అంటారు దీన్ని. రూపాంతరం చెంది ఈ విధంగా కనబడ్డాడు. కాబట్టి మూల కారణం ఎవరండి? ఆయనే. ఏకోహం బహుశ్యాం అని నేను సృష్టి సంకల్పం చేశాను. ఈ సంకల్పం వల్ల మాయశక్తిలో చలనం కలిగింది. ఈ 8 విధాలు చెప్పినవంతా మాయే అండి. అందులో చలనం కలిగింది. ఎందుకు? చైతన్యము డిసైడ్ చేసింది. ఏకోహం నేనొక్కటి ఉన్నాను. బహుశ్యాం ఇన్నిగా కనబడతాను. ఏకోహం బహుశ్యాం అని సృష్టి సంకల్పం చేశాను. అది మహాతత్వంగా మారింది. ఇది ప్రకృతి మొదటి పరిణామం.
ఒక విత్తనం భూమిలో పాతి నీరు పోస్తే 1-2 దినాల్లో ఆ విత్తనం పెద్దగా నాని ఉబ్బుతుంది. అది మొదటి మార్పు. కానీ మొలక రాదు. ఇది మహాతత్వం యొక్క స్వరూపము. అంటే ఏమైందంటే మొట్టమొదట ఎట్లా జరిగిందో స్వామి చెప్తున్నారసలు. ఇది మహాతత్వంగా మారిందిట. ఏకోహం బస్యాం అన్నప్పుడు ఆ చైతన్యం వచ్చినప్పుడు అందులోకి వచ్చి అది అందులోంచి తర్వాత సృష్టి పెరగాలి, పరిణామం చెందాలి అని అనుకున్నాం కానీ అందులో నీరు పోయడం సంకల్ప నీరు లాంటిది. ఆ నీరు పోసేసరికి కొన్నాళ్ల వరకు కూడా మొత్తం ప్రపంచం కనబడలేదండి. విశ్వం కనబడలేదు. అది అది ఉబ్బిందిట. ఆ ఉబ్బడమే ఏదైతే ఉందో ప్రాబ్లీ దట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ మొట్టమొదట ఆ ఉబ్బరం అది మహాతత్వంగా అయింది. అది ఒక స్వరూపం అన్నారు స్వామి. ఆపై భగవంతుడి సంకల్పంతో అందులో నుండి ఒక మొలక పైకి కనబడుతుంది. అదే మహదహంకారం. ఆ మొలక అంటే అదే ఆలోచన. మనలో ఉన్నది చిన్న అహంకారం అండి. విశ్వంలో ఉన్నది మహదహంకారం అన్నారు స్వామి. ఆ మహదహంకారం ఏమనుకుంటుంది? ఇది నేను విశ్వము అని అనుకుంటుంది. అంటే అక్కడ అది వచ్చింది. అంటే మాయ ఏ విధంగా వస్తుందో చెప్తుంది. దాని నుండి పంచశాఖలు పుడతాయిట. అవి పంచభూతాలు. ఎంత బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చెప్తున్నారు చూడండి పంచభూతాలు. ఈ 8 ఏమిటి ఇప్పుడు? ప్రకృతి శక్తి ఒకటి. అంటే అపరాప్రకృతి ఇందాక చెప్పుకున్నది. మహాతత్వం ఒకటి, మాయ, అహంకారం ఒకటి, ఐ థాట్, పంచభూతాలు, సటిల్ ఎలిమెంట్స్. వెరసి 8. ఈ 8 తోడని జడ జగత్తు ఏర్పడింది. స్వామి ఇక్కడ ఎండ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, బ్యూటిఫుల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ వరల్డ్. టెక్నికల్ గా వెళ్ళాలంటే ఎంత డెప్త్ కన్నా మనం వెళ్ళొచ్చు అనుకోండి. దాంట్లో మనకి స్వామి కనుక అందులో చూపెడితే మార్గాలు టైం ఉంటే. కానీ మనం ఇంకా ముందరికి వెళ్ళాలి కాబట్టి ఇప్పటికి ఇంకా 11వ చాప్టర్ వరకు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి 12వ చాప్టర్ లో జ్ఞాన విజ్ఞాన యోగం ఇంకా ముందరికి తీసుకెళ్తారు స్వామి. ఆ విషయాలు కూడా మనము మాట్లాడుకుందాం వచ్చేసరి. ప్రస్తుతానికి ఇక్కడ ఎండ్ చేద్దామండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. సమస్తలోకా సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.